శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, పరిణామ క్రమములో ఒక జీవి మానవ జన్మ స్థాయికి ఎదిగిన తరువాత తిరిగి జంతు స్థాయికి పడిపోవటం ఉండదు అని చదివాను, అవి విన్నాను. దయచేసి వీటి గూర్చి వివరించగలరు? పరిణామ క్రమము అంటే భౌతికంలో అనేక రకాలైనటువంటి విషయాలు వింటూ ఉంటాం. అంటే అనేక రకాల సత్యాలు వినిపించబడుతూ ఉంటాయి, సృష్టి గూర్చి కానీ సృష్టి యొక్క విధానం గూర్చి కానీ. ఒకటి ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి చెప్తూ ఉంటారు సైన్స్లో. ఒక విస్ఫోటనం అనేది ఏదో జరిగింది, దానంతట అదే జరిగింది. ఆ విస్ఫోటనం నుంచి సృష్టి వ్యాపించుకుంటూ వెళ్ళిపోతున్నది అని చెబుతారు. సరే, అలా ఇక రకరకాల సూత్రాలు ఉన్నాయి. అనేక మతాలలో అనేక రకాలుగా చెబుతారు, మా దేవుడే తయారు చేశాడని. అలా ఒక్కొక్క రకంగా ఎప్పుడు విధానాలు సాగుతూ ఉంటాయి. సైన్స్ ఒకలా చెబుతూ ఉంటుంది, అనేక మంది వచ్చి మళ్ళీ ఆ థియరీలని ఇది కాదు ఇదేని ఇంకోటి చెబుతూ ఉంటారు. అలా చెప్పబడినటువంటి దాంట్లోనే ఒక విధానం ఏంటంటే, ఒక మనిషి కాక ఇప్పుడు భూమి మీద కనబడుతున్నటువంటి జీవరాశులన్నీ, ఎన్నుంటే జంతువులన్నీ, ఇదంతా కూడా ఒక పరిణామ క్రమములో, అంటే ముందు జడ పదార్థాలు ఏర్పడినాయి. అంటే జడ పదార్థాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు. దానికంటే కొంచెం పైకి వస్తే ఇప్పుడు మనం భూమి అంటాం, మొత్తం జడ పదార్థాలు. దానికంటే కొంచెం పైకి వస్తే ద్రవ పదార్థాలు, అంటే నీరు, సముద్రాలు, నదులు. ఇక్కడి నుంచి ఇంకా జీవులు ఏర్పడటం మొదలైంది. ఈ జీవులన్నీ ఏర్పడినాయని చెబుతారు. అంటే మనకి ఈ జీవులు ఏర్పడేటువంటి విధానాన్ని మనం గమనిస్తే ఏం చెప్తారంటే, ఈ జీవులు అంటే ఎన్ని రకాల జంతువులు మనకు కనబడుతున్నాయో, మనకి భూమి మీద కనబడుతున్నటువంటి జంతువులన్నింటినీ పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఒక పరిణామ క్రమంలో ఒక చిన్న కీటకం నుంచి మొదలుకొని అభివృద్ధి చెందుతూ, అంటే సృష్టి అభివృద్ధి చెందుతూ మనిషి వరకు వచ్చిందని ఒక పరిణామ క్రమాన్ని చెబుతారు. మనిషికి వెనకాల కోతుల నుంచి మనిషి వచ్చాడని బొమ్మలు కూడా వేసి చూపిస్తూ ఉంటారు. చింపాంజీలు ఇవన్నీ లేచి నడవటం. ముందు నేలకే 4 కాళ్ళ జంతువుగా, ముందేమో నేల మీద పాకిని, అలా రకరకాలుగా చెబుతారంటే ఈ సిద్ధాంతాలు ఎంతవరకు నిరూపణ చెప్పడం కుదరదు. అలాగే మనకి ఆధ్యాత్మికతలో కూడా జంతువునాం నరజన్మ దుర్లభం అని ఉంది. అంటే భౌతికంలోనూ పరిణామక్రమం చెబుతారు. డార్విన్ సిద్ధాంతం అదే. డార్విన్ అనేటువంటి ఆయన పరిణామక్రమంలో కోతుల నుంచి మనుషులు వచ్చారని నిరూపణ ఉంటుంది. అంటే అవన్నీ నాకు పూర్తిగా తెలియదు. మన వరకు మనం మంచిగా బ్రతకడానికి అవసరమైన విషయాలకు మాత్రమే నేను తెలుసుకున్నానంటే నా వరకు ఇది చాలు అని. ఎందుకని ప్రపంచ జ్ఞానం మొత్తం తెలుసుకుందాము అంటే కోటాను కోట్ల మానవ జన్మలు ఎత్తినా నాకు తెలియదు, ఎవరు తెలుసుకోలేరు. అసలు ఎవరికి తెలుసుకోవడం వల్ల కాదు. అయితే ఇప్పుడు మరి ఎందుకయ్యా ఏం మాట్లాడుతున్నావు, నువ్వేంటయ్యా ఏం చెబుతావు, ఇదేదో ఆధ్యాత్మిక ప్రచురణలు అని ఒక శీర్షిక పెట్టావు, ఆ శీర్షికలు చెబుతున్నావు, ఓ ఛానల్ పెట్టావు, ఆ ఛానల్లో ఏదో డివైన్ ప్లానెట్ అన్నావు, ఓ శీర్షికలు రోజు చెబుతావు. అంటే మనిషి మంచిగా బ్రతకటం, మనిషి అనేవాడు మంచిగానే బ్రతకాలి. ఎందుకని అంటే మనిషికి విచక్షణా జ్ఞానం ఉన్నది, మంచిగా బ్రతకడానికి అవకాశము ఉన్నది. మనిషికి అది ఒక విచక్షణ జ్ఞానం ఉంది, మంచిగా బ్రతకడానికి అవకాశం ఉన్నది, ఆ అవకాశానికి సరిపడినంత జ్ఞానం ఉన్నది. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, నిర్ధారించబడి ఉన్నాయి. నిర్ధారించబడి అంటే ఇప్పుడు సాధు జంతువులు ఉన్నాయి, ఆకులు అలములు తిని బతుకుతాయి అనుకుందాం. ఆకులు అలములు తిని బతుకుతున్న వాటికి మనుషులు ఏర్పాటు చేసుకున్న మానవ లోకములో ఈ చెట్టు పలానోళ్ళది, ఈ పొలం పలానోళ్ళది, ఇది వీళ్ళ ఇల్లు, వీళ్ళు పెంచుకుంటున్న మొక్కలు, ఇవి తినకూడదు, అలా జంతువులకు తెలియదు. అసలు ఎందుకు తెలియదు అంటే ప్రకృతి సహజంగా అది లేదు.
ప్రకృతి సహజంగా ప్రకృతి మొత్తం అందరూ వినియోగించుకుంటారు, ఎవరైనా వినియోగించుకోవచ్చు. జంతువులన్నింటికి అలాగే ఉంది. ఇప్పుడు గాలి ఉంది, ఎవరైనా పీల్చుకోవచ్చు. నీరు ఉంది, మొత్తం ఎవరైనా వాడుకోవచ్చు. పంచభూతాలు చూడండి, లిమిటెడ్ విధానం లేదు. కానీ మనిషికి వచ్చేటప్పటికి తాను తన ఒక మానవ లోకం నిర్మించుకుని, ఆ మానవ లోకంలో ఇది నా ఇల్లు, ఇది నా మొక్క, ఇది నా చెట్టు, ఇది నా పుట్ట, ఇది నా గుట్ట అనేటువంటిది మనిషి తయారు చేసుకున్న సృష్టి. ఆ సృష్టిలో అంటే మనిషికి అలాంటి జ్ఞానం ఉంది. ఆ సృష్టిలో తనకు అవసరమైనవి తను పెంచుకోవటం, తనకు అవసరమైనవి తను ఉత్పత్తి చేసుకోవటం, ఇలాంటివి చేసుకుంటూ వస్తున్నాడు. జంతువులకి మొత్తం సృష్టిని వాడుకోవటమే తెలుసు. ఇదేళ్ళది అని జంతువులకు తెలియదు అసలు. మనుషులు ఇలా ఒక లోకం ఏర్పాటు చేసుకున్నారని, భూమిని ఎలా పంచుకొని ముక్కలు చేసి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది నాది, ఇంతవరకు ఈ భూమి నాది అనుకుంటున్నారని, నా పొలము, నా ఇల్లు, నా భూమి, నా ఆస్తి, నా సంపదలని మనుషులు తయారు చేసుకుంటున్నారని జంతువులకు తెలియదు పాపం. ఎందుకంటే జంతులోకం మొత్తం ప్రకృతి ఆధారిత జీవితం. అలానే మనిషి లోకం కూడా ప్రకృతి ఆధారితమే. కానీ ఇలా ఏర్పాటు చేసుకునేటువంటి ఒక వ్యవస్థకు సంబంధించిన జ్ఞానం మనిషికి ఇవ్వబడింది. అది అన్ని జంతువుల కంటే ఉత్తమమైన జ్ఞాన సంపద మనిషిలో ఉన్నది. అందుకని జంతువుల నుంచి విడిగా వచ్చేసి ప్రమాదము లేనటువంటి, అంటే జంతువులతో ప్రమాదము లేనటువంటి, అరణ్యవాసము కానటువంటి ఒక మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. ఆ చెట్లు నరికేసి, అడవులు నరికేసి, చక్కగా ఇళ్ళు తయారు చేసుకొని, ఒక విధానాలు పద్ధతులు ఏర్పాటు చేసుకొని, మళ్ళీ మనుషులకి మొక్కలు చెట్లు అవసరం కాబట్టి అవి తన ఇంట్లోనే తానే పెంచుకుంటూ, మళ్ళీ తన అవసరతలకు అవసరమైన ఆక్సిజన్ని నాశనం చేసుకోకుండా తానే పెంచుకుంటూ, మంచి వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. ఇక చెడ్డవాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. చెడు ఎప్పుడు అలా సాగుతూనే ఉంటుంది. అలా ఒక నిర్మాణాన్ని తాను మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. ఈ లోకంలోనే, అంటే ఈ సృష్టిలోనే ఇంకో సృష్టి మనుషులకు అనుకూలంగా చేసుకున్నారు మనుషులు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు మహాత్ములు. జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జంతువుగా జన్మ రావటము దుర్లభము, అంటే అసాధ్యము, చాలా కష్టం. ఎందుకని జంతువులన్నింటినీ దాటుకుంటూ రావాలనే అర్థమే అందులో ఉంది. మనిషి కూడా జంతువే. అయితే మనిషి జంతువు నుంచి విడిపోయినటువంటి ఒక కొత్త జ్ఞానాన్ని, వరవడిని ఉపయోగించుకుంటున్నటువంటి జంతువు. అలా చూస్తే కూడా జ్ఞానం డెవలప్ అవుతూ వచ్చింది అని అనుకోవచ్చు, అంటే కింద జంతువుల నుంచి. అయితే ఇంత 84 లక్షల రకముల జీవరాశులు ఉన్నాయి అని ఆధ్యాత్మికతలో కూడా చెబుతారు. అక్కడ కూడా వినపడుతుంది. అంటే మళ్ళీ వేరే మతాల్లో ఇంకోలా చెప్పొచ్చు. మనం అసలు ఎన్నెన్ని చెబుతాం మనకు అసలు అనంతంగా ఉంది ఇది జ్ఞానం, సాహిత్యం. ఏ మతంలో ఆ మతంలో అనంతమైన సాహిత్యం తయారు చేసుకున్నారు. ఎందుకనంటే ఈ మతాలన్నీ ఏర్పడింది వేల సంవత్సరాల వెనకాల. కాబట్టి మనుషులు తమ పరిశీలనలో, తమ అన్వేషణలో తమకు అనిపించినటువంటి భావాలను నిక్షిప్తం చేసుకుంటూ వచ్చారు. అలా మనం జీవిస్తున్న ఈ భారతదేశంలో అత్యధికంగా వినబడేటువంటి విషయాలలో 84 లక్షల జీవరాశులు ఉన్నవి. ఈ 84 లక్షలు మళ్ళీ కేటగిరీ విడదీశారు. ఏంటంటే 4 రకాలు: ఉద్భిజములు, స్వేదజములు, అండజములు, పిండజములు. ఉద్భిజములు అంటే మొలకెత్తేవి. అంటే ఇవన్నీ సంస్కృత పదాలు. బహుశా అప్పట్లో సంస్కృతం చదువు అయ్యి ఉండొచ్చు. మనకు పూర్వపు లభిస్తున్నటువంటి గ్రంథములన్నీ సంస్కృతంలో ఉంటాయి, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవస్థలో. సంస్కృతం అప్పుడు చదువు భాష అన్నా అయి ఉండొచ్చు, వాడుక భాష అన్నా అయి ఉండొచ్చు. ఒకప్పుడు ఏ భాష అయిందో మనకు తెలియదు. అది ఇప్పుడు అది లేదు. కానీ సంస్కృతంలో గ్రంథాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు అది చదువుకునేటువంటి అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి భాష అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ని ఎలా వాడుకుంటున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ఎలా నడుస్తుందో అప్పట్లో సంస్కృతం నడిచి ఉంటుంది. అయితే అప్పట్లో అన్నప్పుడు దానికి ఆధారత లేవు. వేల, లక్షల, కోట్ల సంవత్సరాల ఆధారత లేదు.
ఆధారతలు ఎవరైనా చెబుతున్నారంటే అవి అభిప్రాయాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళకి అనిపించినవి మాత్రమే. నిరూపణ కుదరదు. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా నిరూపణ కుదరదు. కానీ అనేకం ఉన్నాయి కనుక ఆ ఉన్నవి ఎన్నో మనం లెక్కలేం కనుక, లెక్కకు మించినటువంటివి ఇక్కడ కనబడుతున్నవి కనుక కొంతవరకు మనం జీవించడానికి, నమ్మటానికి ఉపయోగంగా ఉంటుంది అంతే. ఇప్పుడు మన జీవితంలో మనం ఏమి నమ్మినా ఏమి నమ్మకపోయినా ఇప్పుడు ఈ శరీరంతో జీవించాలి అనేది నగ్న సత్యం అండి. మిగిలింది జ్ఞానం, పాండిత్యం అంతే. అది కేవలం పాండిత్యం. నేను పాండిత్యాన్ని చెప్పదలుచుకోలేదు, కాకపోతే దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేది కదా ఎవరు చెప్పినంతే. నేనని కదా ఎవరు చెప్పినంతే. ఇందులో మనం ఇలా ఉండాలని మనం మంచిని నేర్చుకొని, మనలో చెడు పోగొట్టుకొని, మనం గుణమార్పు చేసుకొని, మన గుణమార్పుకై మనమే స్వీయంగా మన అంతరంగంలోకి వెళ్ళి మనం పరిశీలించుకొని, నేను చెడు చేయకూడదు, మంచిగా మాత్రమే జీవించాలి అని అనుకొని జీవించడం ఆధ్యాత్మికత. అది మీరు మతాలు అంటారా, మార్గాలు అంటారా, దేవుళ్ళు అంటారా, గురువులు అంటారా, దేవతలు అంటారా, ఏ పేర్లైనా పెట్టుకోండి, అవన్నీ కూడా నీలో ఒక గుణమార్పుని సూచించకపోతే, నిన్ను ఒక మంచి మనిషిగా మార్చకపోతే, నీ అంతరంగంలోకి నిన్ను పంపి నిన్ను నువ్వు చూసుకునేలా చెయ్యకపోతే, నిన్ను నువ్వు గమనించుకుంటూ ఇది నీ తప్పని నువ్వు గ్రహించి నేను ఈ తప్పులు చెయ్యకూడదు, ఇవి ఒప్పులు, ఇవి మంచులు, ఈ మంచులు నేను చెయ్యాలి, మంచిగా మాత్రమే జీవించాలి అనేటువంటి పద్ధతిని నీకు నేర్పకపోతే ఇంకెందుకు వాటి ఉపయోగం ఏంటి చెప్పండి? మతాల ఉపయోగం ఏంటి? దేవుళ్ళ ఉపయోగం ఏంటి? దేవతల ఉపయోగం ఏంటి? గురువుల ఉపయోగం ఏంటి? గురువులు అంటే ఇంక అందరూ స్త్రీలు, పురుషులు, మాతాజీలు, అన్ని మతాలలో ఉన్న మత పెద్దలు. ఏంటి అసలు ఏంటి ఉపయోగం? నిన్ను చెడు నుంచి మంచిలోకి తీసుకెళ్లడం కాకపోతే ఇంకేంటి ఉపయోగం? ఎందుకని మనం 100 సంవత్సరాలు జీవిస్తాం ఇక్కడ. ఆ 100లో 90, 80, 70 అదైతే ఖచ్చితంగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అక్కడ వరకు అయితే ఉంటాం. మధ్యలో ఏదో అవాంతరాలు అలాంటి అక్కడక్కడ అరుదుగా జరగటం వేరు, కానీ సుమారుగా అక్కడ దాకా ఉంటాం. ఇంత సుదీర్ఘ జీవితం ఒకరోజు గడవటమే చాలా కష్టం. ఒకరోజు గడవాలంటే మనం కొన్ని వందల వేల ఆలోచనలు చేస్తాం. ఒక మనిషికి ఒక రోజుకి సుమారుగా 60,000 నుండి 1,20,000 వరకు ఆలోచనలు వచ్చే అవకాశం ఉన్నది అని మనిషి ఆలోచనలు ఎన్నొస్తాయి అని స్టడీ చేసిన సైంటిస్టులు చెప్పిన మాట అది. 60,000కు తక్కువైతే రావు, 60,000 పైనుంచి 1,20,000 వరకు మనిషి రోజు ఆలోచిస్తాడు. సహజ జీవితానికి అవన్నీ కావాలి. అంటే ఇంక చూడండి మన జీవన సరళి ఎలా ఉందో. మనం మెలకువలో ఉన్నంతసేపు కేవలం గాఢ నిద్రలోనే మనం హాయిగా ప్రశాంతంగా కార్యములు లేవు, ఆలోచనలు లేకుండా ఉన్నాం. మిగిలినంతా కదులుతూనే ఉంటాం. కాబట్టి ఈ కదలికలన్నీ మంచిగా కదలాలి, చెడ్డగా కదలకూడదు. చెడుగా కదిలితే మొత్తం మనుషులందరికీ, మానవ జాతికే నష్టం. మానవ జాతికే కాదు సృష్టికే నష్టం. ఎందుకంటే మళ్ళీ మనిషి సృష్టిని కూడా నాశనం చేయగలిగిన సమర్థత కలిగి ఉన్నాడు. ఇప్పుడు జంతువులు అలా కాదు, ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటాయి. జంతువులు వాటికి ఒక జీవన విధానం ఇవ్వబడి ఉంటుంది. ఆ ఫార్మేట్ అంటే ఫిక్స్డ్, అది దాటి ఇంకా అవి ఏం చేయలేవు. ఆకలిస్తే తింటాయి, అయిపోయింది అంతే. మళ్ళీ రేపటికి దాచుకోవడానికి ప్రయత్నం చాలా తక్కువ. అవి హాయిగా రెస్ట్ తీసుకుంటాయి. అటు కోరిక వచ్చింది, స్త్రీ పురుష శారీరక కోరిక, ఊరికినే తీర్చుకుంటాయి, మళ్ళీ హాయిగా రెస్ట్ తీసుకుంటాయి. జంతువులన్నీ అలాగే ఉంటాయి. వాటి జీవితం ఫిక్స్డ్గా ఉంటుంది. వాటికి బోరు కొట్టడం, తోచకపోవటం, సినిమాలకు వెళ్ళటం, షికారులకు వెళ్ళటం, పార్కులకు వెళ్ళటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడం, వీళ్ళ కబుర్లు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ కబుర్లు వీళ్ళకి చెప్పడం. ఎక్కడ జంతువుల్లో కనపడవు చూడండి, రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అంతే. అది రెస్టో కాదో కూడా మనకు తెలియదు, కాకపోతే అవి అలా కూర్చొని ఉన్నాయి కాబట్టి రెస్ట్ అనుకుంటాం. లేదా ఆకలి వేటలో ఉంటాయి, వెళ్ళి తెచ్చుకుంటే తింటే ఆగిపోతాయి. ఇంకా అంతకు మించి ఏమి ఉండవు వాటికి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. ఆహారం దొరికితే ఈ పూటకి శాంతించేస్తాయి. మళ్ళీ రేపు ఆహారం ఆకలి ఎప్పుడు వేస్తుందో అప్పుడు ట్రై చేసుకుంటాయి అంతే. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాయి, భయం వచ్చినప్పుడు పారిపోతాయి, తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. అప్పుడే స్పాంటేనియస్గా ఆ విషయానికి అప్పుడు స్పందిస్తే ఎప్పుడు ప్రజెంట్లో ఉంటాయి.
గడిచిపోయిన కాలం, రాబోయే భవిష్యత్తు వాటికి ఉండదు. గడిచిపోయిన కాలం వాటిని భయపెట్టదు, బాధ పెట్టదు, దిగులు పెట్టదు. రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించి దిగులు చెందవు. ప్రజెంట్లో జీవిస్తాయి. ఆకలేసింది, ప్రయత్నించి వెళ్ళి తెచ్చుకు తింటాయి. అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. కోరిక కలిగింది, స్త్రీ పురుష కోరిక కలిగింది, ప్రయత్నించుకొని తీర్చేసుకొని ఆగిపోతాయి. తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. నిద్ర వచ్చింది, చక్కగా ఏమోలో నిద్రపోతాయి. భయం వేసింది, తన శక్తి కొద్దీ తప్పించుకొని తనను రక్షించుకోవడానికి ప్రయత్నించుకుంటుంది. అంతే, అయిపోయింది, క్లోజ్ దాని స్టోరీ. ఇంకేం చేయదు అసలు. కానీ మనిషి అలా కాదు. వీటన్నింటినీ కంటిన్యూటీలు చేస్తూ గతంలోకి వెళ్తూ ఉంటాడు, భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాడు, అసలు ప్రజెంట్లో తక్కువ ఉంటూ ఉంటాడు. గతంతో పోల్చుకుంటూ ఉంటాడు, భవిష్యత్తులో ఊహలు కళ్ళగంటూ ఉంటాడు. ఎంత తిన్నా, ఎంత పోగేసుకున్నా, ఎంత సంపాదించినా, ఎన్ని అనుభవించినా ఇంకా 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 అనే దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాచుకోవాలంటే దోచుకోవాలి. సరే, జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానాన్ని ఉన్నతత్వానికి వాడతావా, అధమత్వానికి వాడుకుంటావా, నీ ఇష్టం. అది జ్ఞానం నువ్వు ఎలా వాడుకోవచ్చు. కానీ జ్ఞానం ఇవ్వబడింది. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జంతువుగా పుట్టడం అసంభవం, అసాధ్యం, చాలా కష్టం మీద అది వస్తుంది అన్నప్పుడు చెప్పక 84 లక్షల జీవరాశుల్ని దాటుకుంటూ వస్తే మనిషి అంటే అసలు ఎంత ప్రయాణం సాగిందో. ఇప్పుడు ఇది ఆధ్యాత్మికత ప్రకారం తీసుకున్న వేల లక్షల కోట్ల జన్మలు గడిచి ఉండొచ్చు. ఎన్ని జంతువులు అవ్వాలంటే 84 లక్షల జన్మలు కనీసం ఎత్తాలిగా. ఆ రకాలు, ఆ లాస్ట్దిగా మనిషి ఏమో అలా ఉందేమో చెప్పలేము, తెలియదు. అదైతే తెలియదు. అయితే మనిషిగా వచ్చేటప్పటికి జ్ఞానం మాత్రం ఖచ్చితంగా అన్నిటికంటే అధికంగా ఉంది. ఎంత అధికమైన జ్ఞానం ఉందంటే అసలు జంతువులన్నింటినీ వదిలేసి ఒక మానవ లోకం నిర్మించుకునేలా, కొత్తగా తాను ఒక లోకమే నిర్మించుకునేలా, తన అవసర వస్తువులను తాను ఆవిష్కరించుకొని తనకు అవసరమైనటువంటి వినియోగ వస్తువులను సృష్టిలోని ముడిసరుకులతో తానే కొత్తగా సృష్టించుకునేలా, తాను ఒక సృష్టి చేసుకునేలా అంత జ్ఞానం ఉంది. సృష్టిలో కూర్చొని ఇంకో ప్రతి సృష్టి తను చేసుకోగలడు. ఇక్కడ ఉన్న వస్తువులు అన్ని వినియోగించుకొని, అవే మన వినియోగ వస్తువులు. అలా తాను తన జీవితాన్ని ఒకటి తయారు చేసుకున్నాడు. కుటుంబం అన్నాడు, కుటుంబ వ్యవస్థ అన్నాడు, భార్య భర్త పిల్లలు కుటుంబం అనే వ్యవస్థ. ఇదంతా మనుషులు ఏర్పాటు చేసుకుందే. సృష్టిలో మిగిలిన ఏ జీవులకి ఉండవు. ఎందుకనంటే ధర్మపరమైన ధార్మికమైన మంచి జీవితం జీవించడానికి, ఎవరికి ఇబ్బంది లేనటువంటి అత్యుత్తమ జీవితం జీవించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. లేకపోతే జంతువులు అయిపోతాం. అందుకని జంతువుగానే పుట్టిన నరుడు కూడా జంతువుల్లో ఒక జంతువే అయినా అసలు ఆ నరుడు అనేది జన్మ రావటం అత్యుత్తమం, అసాధ్యం, అంటే చాలా కష్టతరం, ఎంతో ప్రయత్నిస్తే తప్ప అది రాదు అని చెప్పారు. అంటే ఆ జ్ఞాన సంపద అంత ఉన్నది ఈ నరుడికే, ఈ మానవుడికే. మిగిలిన వాటికి అన్నింటికి తక్కువ ఉంది. దాన్ని అంత జ్ఞానాన్ని నువ్వు ఎలాగైనా వాడచ్చు. విచ్ఛిన్నతకి వాడచ్చు, మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు, నాశనానికి వాడచ్చు, ఉత్తమత్వానికి వాడచ్చు. ఇందులో ఉత్తమత్వం అనే దాంట్లో ఎంత జ్ఞానము మనిషికి ఇవ్వబడింది అంటే మొత్తము ఉన్న విశ్వం ఏదో, ఎంత విశ్వం ఉందో, ఎంత సృష్టి ఉందో, ఎంత ప్రకృతి ఉందో, మొత్తం ఈ ఉన్నదానికి కారణమైన శక్తి ఏదయ్యిందో ఆ అనంత ఆత్మశక్తి ఎరుకను పొంది అది నేనే అని అందులో లయించిపోయి అది నేనే అని భావాన్ని పొందేటువంటి స్థితి వరకు, అంటే మొత్తం సర్వవ్యాపక అనంత సృష్టి నేనే అనేటువంటి సర్వవ్యాపక ఏకత్వ భావన పొందే అంత జ్ఞానం మనిషికి ఉంది. అంటే అన్నింటితో కలిసిపోయి ఏకమైపోయే అంత జ్ఞానం మనిషికి ఉంది. కానీ శరీరపరంగా అంటే ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఒకవేళ మనిషి వాడకపోతే మనిషి కూడా జంతువే. ఎందుకంటే అన్ని జంతువుల్లాగా అన్ని వేరువేరుగానే ఉంటాయి. వేరువేరుగా విడివిడిగా ఉన్నాం కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. నా శరీరం నేను, మీ శరీరాలు మీరు. వేరు భావన ఉంటుంది. వేరు భావనలోంచి ప్రయత్నాలు వస్తాయి. ఎవరికి వాళ్ళు ప్రయత్నించుకోవాలి. ప్రయత్నించుకుంటున్నప్పుడు ద్వేష భావనలు వస్తాయి. ఓ పోటీతత్వం పెరుగుద్ది.
ఆ పోటీతత్వంలో మళ్ళీ మనిషి ఏం చేశాడంటే శరీర భావంలోనే ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మంగా మాత్రమే సంపాదించాలి, ధర్మంగా మాత్రమే జీవించాలి, ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లల బాధ్యత వీళ్ళదే. అలా కుటుంబ వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ, సామాజిక ధర్మాలు, కుటుంబిక ధర్మాలు, వ్యక్తిగత ధర్మాలు, మొత్తం ధర్మాలతో నింపేసుకున్నాడు తన జీవితాన్ని. ఇవన్నీ మనుషులు నిర్మించుకుంది ఆ జ్ఞానంలోంచి. ఆ ధార్మిక వ్యవస్థతో ఈ నిండు 100 ఏళ్ల జీవితం 90కో 80కో 70కో ముగిసిపోయేటువంటి ఒక సంపూర్ణ జీవితాన్ని ధార్మిక వ్యవస్థలో ధర్మపరంగా జీవిస్తూ ఇంకా ఎంత జ్ఞానాన్ని మనిషి కలిగి ఉన్నాడు అంటే, అసలు ఇదంతా మనకి వేరువేరుగా కనబడుతున్నదంతా వేరు కాదు, ఒకటే అనంత ఆత్మశక్తి అని పిలువబడే ఏకత్వపు భావనాత్మకత కలిగిన జ్ఞానశక్తి, ఏకత్వపు శక్తి, అదే మనకు సృష్టిగా అనేకంగా కనబడుతుంది అని ఆ ఏకత్వంలో కలిసిపోయి ఏకత్వ భావనని, సర్వవ్యాపకత్వ భావనని అనుభవించేంత జ్ఞాన సంపదను కలిగి ఉన్నాడు. అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. అది దానికి ఎక్కడికో కూడా వెళ్ళక్కర్లా. మనిషి తన అంతరంగంలోకి తాను వెళ్ళిపోతే చాలు, తన జ్ఞానంలోకి తాను వెళ్ళిపోతే చాలు, తన ఏకత్వాన్ని తానే పొందేస్తాడు. అలా అని భిన్నత్వం అబద్ధమా? కాదు. శరీరపరంగా భిన్నత్వము నిజం, మనస్సు పరంగా భిన్నత్వము నిజం. శరీరపరంగా మనస్సు పరంగా సృష్టి నిజం, సృష్టిలో అనేకం ఉండటం నిజం. ఇది శరీర మనోపరంగా అంతే. అక్కడి నుంచి ఈ శరీర మనస్సులను, ఈ శరీర మనస్సులో ఉన్న బుద్ధిని, అహంకారమును, అంటే అహంకారమునకు, బుద్ధికి, శరీరమునకు, మనస్సుకు మొత్తం ప్రపంచం నిజం, శరీరం నిజం, అనేకత్వం నిజం, కుటుంబం నిజం, అన్ని నిజాలు ఇవన్నీ. అందుకని దానికి తగ్గట్టు శరీరం పనిచేస్తుంది, దానికి తగ్గట్టు మనసు పనిచేస్తుంది, దానికి తగ్గట్టు బుద్ధి పనిచేస్తుంది, దానికి తగ్గట్టు అహంకారం పనిచేస్తుంది. ఈ నాలుగింటిని పనిచేయిస్తున్నది ప్రాణశక్తి. అసలు ఇవన్నీ పనిచేయాలంటే అది ఉండాలి. కాబట్టి ఈ నాలుగింటిని పనిచేయిస్తున్న ఆ ప్రాణశక్తి, నాలోనే ఉన్న ప్రాణశక్తిని కనుక తెలుసుకోగలిగితే అసలు ఈ నాలుగింటి రూపములో వ్యాపించి ఉన్నది ఏకశక్తి, ప్రాణశక్తి. అంటే నాలో కూడా శరీరముగా ఉన్నది ప్రాణశక్తే, కానీ శరీరముగా అది రూపాన్ని కోల్పోయి ప్రాణశక్తిగా మిగిలిపోద్ది. నాలో మనసుగా ఉన్నది ప్రాణశక్తే, కానీ మనసుగా దాని చర్యలను కోల్పోయి అది ప్రాణశక్తిగా మిగిలిపోద్ది. నాలో బుద్ధిగా విచక్షణా జ్ఞానముగా పనిచేస్తున్నది ప్రాణశక్తే, అది విచక్షణా జ్ఞానం అనే బుద్ధిని వదిలేసి ప్రాణశక్తిగా మారిపోద్ది. నాలో అహంకారముగా నేను అని నాకు ఒక పరిమితత్వాన్ని, శరీరము నేను, ఇది నా అహంకారము, నేను అనే భావన, ఇది నా బుద్ధి, ఇది నా మనసు, ఇది నా శరీరము, ఇవన్నీ నావి అనేటువంటి నేను, నాది, నావి అనే అహంకార భావనను బ్రతికించి కలిగించి ఉంచింది ప్రాణశక్తే. ఆ అహంకారము వీటన్నింటినీ కోల్పోయి ప్రాణశక్తి మిగిలిపోద్ది. అన్నింటిలో ఉన్నది ఆ స్వరూపం ప్రాణశక్తి, అహంకార స్వరూపం ప్రాణశక్తే. కానీ పరిమితత్వంతో ప్రాణశక్తి కలిసినప్పుడు అహంకారం వల్ల పనిచేస్తుంది. బుద్ధి స్వరూపం ప్రాణశక్తే, అది మనస్సు శరీరములతో సంయోగము చెందినప్పుడు మనసు కోరినటువంటి కోరికను, మనలో పుట్టిన ఆలోచనను విచక్షణ జ్ఞానముగా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని చెబుతున్నటువంటి విచక్షణ జ్ఞానముగా బుద్ధి పనిచేస్తుంది. అప్పుడు ప్రాణశక్తే బుద్ధిగా పనిచేస్తుంది, అప్పుడు దాన్ని బుద్ధి అన్నాం. అలాగే మనసుగా పనిచేస్తుంది ప్రాణశక్తే. శరీరము ద్వారా ప్రాణశక్తి కదిలి పంచేంద్రియముల ద్వారా ప్రపంచము నుంచి గ్రహించినటువంటి విషయములన్నింటినీ లోపలికి తెచ్చుకొని అవన్నింటినీ తనలో ప్రింట్ చేసుకొని, గుర్తుపెట్టుకొని, ముద్రలు వేసుకొని జీవన పర్యంతము విషయాలను గుర్తు చేస్తూ మనం మర్చిపోకుండా మన జీవితం కంటిన్యూటీగా సాగటానికి ఉపయోగపడుతున్న ప్రాణశక్తి ఏదుందో అక్కడ ఆ ప్లేస్లో ఆ పనిలో దాన్ని మనసు అని పిలిచాం. అలాగే ప్రాణశక్తి యొక్క పంచభూత లక్షణముల చేత, పంచభూత లక్షణముల కలయికల చేత శరీరము ఏర్పడింది. అది ప్రాణశక్తి లక్షణములేవి. శరీరముగా ఉన్నది కూడా ప్రాణశక్తే. కానీ ఈ ఘనత్వపు స్థితిలో, ఈ పరిమిత స్థితిలో, ఈ ఘనత్వ దర్శనములో దీన్ని శరీరం అని పిలిచాం. అంటే
ఈ స్థితిలో ప్రాణశక్తి శరీరముగా, ఈ స్థితిలో ప్రాణశక్తి మనసుగా, ఈ స్థితిలో ప్రాణశక్తి బుద్ధిగా, ఈ స్థితిలో ప్రాణశక్తి అహంకారముగా పిలవబడుతున్నది. కానీ ఇవన్నీ కూడా స్థితులు వదిలేసి మొత్తం ప్రాణశక్తి దగ్గరికి వెళ్తే అది తన ఒరిజినాలిటీని కలిగి ఉన్నది. అక్కడ స్థితులు లేవు ఇంకా. కాబట్టి మనం ఇప్పుడు ఇవన్నీ వేరైన స్థితులు కాదు, ప్రాణశక్తి యొక్క స్థితులు ఇవన్నీ. శరీరం కూడా ప్రాణశక్తే. ప్రాణశక్తి లేదు శరీరం పనిచేయదు. ప్రాణశక్తి యొక్క ఘనత్వ రూపం శరీరము, ప్రాణశక్తి యొక్క చలనాత్మక విభేద రూపం మనస్సు. అనేక ఆలోచనలు ఉంటాయి, అంటే ప్రపంచాన్ని గ్రహించిన రూపం. అలా ప్రాణశక్తి యొక్క విచక్షణా జ్ఞానం బుద్ధి, ప్రాణశక్తి యొక్క ఈ మొత్తం కలిపిన నేను, నేను, నాది, నావి అనేటువంటి భావన అహంకారం. వీటన్నింటినీ వదిలిన ప్రాణశక్తి నిశ్చల నిర్మల అనంత సర్వవ్యాపక ప్రాణశక్తి. అన్నింటిలో ఇలాగే ఉంది అది, కానీ ఏకముగా ఉన్నది. అన్ని ప్రాణశక్తి స్వరూపంలో, సృష్టి అంతా ప్రాణశక్తే, విభిన్నముగా అనిపిస్తూ ఉంటుంది. ఆ విభిన్నతని ఏకత్వముగా మార్చుకోవడమే మానవ జీవిత లక్ష్యము. మానవుడికి ఇవ్వబడినటువంటి జ్ఞాన సంపద అంత ఉంది, అందుకని ఇవన్నీ చెప్పాను. ఈ పరిమితమైనటువంటి ఒక ధూళి కణము నేను, మానవుడిగా ఈ సృష్టిలో ఒక చిన్న ధూళి కణమును అనేటువంటి భావన నుంచి సర్వవ్యాపక అనంత సర్వవ్యాపక సృష్టి మూలమైన, అంటే సమస్త సృష్టి నేనే, సమస్త సృష్టికి మూలమైన శక్తిని నేనే, మొత్తం ఒక్కటే అనేటువంటి ఏకత్వ భావనకి చేరగలిగినంత జ్ఞానశక్తి మనిషికి ఉంది. అలా చేరినప్పుడు ఆ స్థితి పేరు మోక్షము. మళ్ళీ స్థితి పేరు అది. ఒక స్థితి పేరు బుద్ధి, ఒక స్థితి పేరు మనసు, ఒక స్థితి పేరు శరీరము, ఒక స్థితి పేరు అహంకారము, ఒక స్థితి పేరు మోక్షము, ఒక స్థితి పేరు ఆత్మసాక్షాత్కారం. అదే స్థితి, అదే స్థితి. ఆ స్థితినే బ్రహ్మము, ఆ స్థితినే ఆత్మ అని పిలిచారు. దాన్ని మనం ఆత్మశక్తి అని మాట్లాడుకుంటూ దాన్ని ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నాం. అసలు మనలో ఉన్న జ్ఞానం ఇది ఉపయోగిస్తారా ఉపయోగించరా వేరే విషయం. ఇప్పుడు ఇక్కడేంటి, పరిణామ క్రమములో ఒకసారి మానవ స్థాయికి వచ్చినటువంటి, అంటే పరిణామం చెందుతూ మార్పులు చెందుతూ ఎదిగి 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 మానవ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు, అంటే మానవులు తిరిగి జంతు స్థాయికి పడిపోవడం ఉండదు అని విన్నాను, చదివాను, దాని గురించి చెప్పగలరా అని మన సోదరులు అడిగారు. ఇక్కడ ఏం చెప్పా ఇందాక, 84 లక్షల రకాలు ఉన్నాయి అని చెబుతున్నారు. ఇవన్నీ నిరూపణ లేని విషయాలు. నిజంగా చదివితే ఇప్పుడు మాట్లాడుకునేది పాండిత్యం, జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ నిమిషం నా జీవితంలో నేను ఆచరించడానికి వీలయ్యేది, నేను మంచిగా బ్రతకడానికి వీలయ్యేది, నాలో చెడును పోగొట్టుకోవడానికి వీలయ్యేది. అది జ్ఞానము అంటే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పాండిత్యం. అయినా మీరు అడిగారు కాబట్టి జీవితంలో అక్కడక్కడ పాండిత్యము కూడా జ్ఞానానికి సహకరిస్తూ ఉంటుంది. అందుకని సహకరించేంత పాండిత్యాన్ని మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్ పాండిత్యం. ఎందుకని నిరూపణ లేని సత్యాలు. ఒక్కో మతం ఒక్కోలా చెబుతుంది, ఎవరి నమ్మకాలు వాళ్ళే. మళ్ళీ ఒకే మతంలో అనేక మంది విభేదించుకుంటూ ఉంటారు విషయాల పట్ల. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోండి. విభేదాలతో మనకు పని లేదు. నేనేదో ఒకదాన్ని పట్టుకొని దీన్ని నమ్ముతాను అనేవాళ్ళు మూర్ఖులు. నేనైనా సరే, అంటే మూర్ఖులంటే నేను ఇది నమ్మొచ్చు, ఇంకోటి తప్పు అనకూడదు. ఎందుకని నమ్మకం అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమి లేదు, వాళ్ళు చెప్పారు నేను వింటున్నాను, నాకు కూడా తెలియదు అని అర్థం. నమ్మటము అంటే ఏంటో తెలుసా? నాకు దాని గురించి తెలియదు, ఆ సత్యము నేను కనుగొనలేదు, నాకు అసలు తెలియదు, వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నా, నాకు నచ్చింది ఇది, ఈ సిద్ధాంతం నచ్చింది, ఈ పద్ధతి నచ్చింది, ఈ విధానం నచ్చింది. అంతవరకు బాగానే ఉంది నమ్మితే. ఎందుకంటే నాకు తెలియదుగా 84 లక్షలు ఉన్నాయో లేవో నాకేం తెలిసి. ఇప్పుడు ఒకడొకటి ఎవడు లెక్కేస్తాడు కూర్చొని, అసలు కుదురుద్దా జీవిత పర్యంతమని లెక్కేయడానికి దొరకాలిగయ్యి. ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో చెబుతారు, వాళ్ళు అది నమ్మొచ్చు. కాబట్టి నమ్మకాలు కొట్టుకోకూడదు, ఘర్షణ పడకూడదు. మూర్ఖత అంటే అది. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయి, నువ్వు పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళు ఉంటే ఒకవేళ అది ఇంకో జాతి ఏమని కొట్టుకోకూడదు.
మాది 3 కాళ్ళ కుందేళ్ళు జాతి, నీది 4 కాళ్ళ కుందేళ్ళు జాతి, లేదు 2 కాళ్ళ కుందేళ్ళు కూడా ఉంటాయి, లేదు 1 కాళ్ళ కుందేళ్ళు కూడా ఉంటుందని కొట్టుకోకూడదు. ఎందుకని అసలంటూ కుందేలు ఉంది, దానికి మీరు కాళ్ళు ఎన్ని పెడతారో చెవులు ఎన్ని పెడతారో, అది మనిషి యొక్క జ్ఞానాన్ని అజ్ఞానంగా వాడుకుంటున్న దశ. అదే మూర్ఖత, మూఢత అంటే. నీకు ఒకటి బాగుందనిపిస్తే ఊరుకో, ఆ ప్రకారం నువ్వు సాగిపో. ఇంకొకటి బాగోలేదని నువ్వు మాట్లాడకూడదు. అందుకే నేను నిరూపణ లేని సత్యాలతో మనకు పని లేదని చెబుతాను. ఇప్పుడు ఈ నిమిషం ఏమి ఆచరించగలం అంతవరకు, అంటే అది నా వ్యక్తిగతం. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అయినా మీరు అడిగిని చెప్పడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకని అంటే ఆ ఆధ్యాత్మికత లాజికల్ గా తర్కబద్ధంగా అర్థమైనప్పుడు మనం కొంచెం మారటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ నేను మాట్లాడేది గుణమార్పు కోసమే. అయితే దానికి ఆధారంగా మీరు నేను ఏదో చదువుకొని వచ్చి ఉండాలిగా. గుణమార్పు చేసుకోవాలంటే మనకు ముందు నుంచి ఎవరో చెప్తా ఉండుంటారు, చేస్తూ ఉండుంటారు, అందులో మనకు అనేకం వివరించి ఉంటారు. ఆ వివరణలన్నీ పట్టుకొని ఆ కథలో, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలో, గ్రంథాలు ఏదో ఒకటి వచ్చి ఉంటాంగా. మనం కూడా ముందు నమ్మే వస్తాంగా. ఆ తర్వాత మనలో జ్ఞానస్థాయి పెరిగినాక మనం స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడతాం. ఎవరు స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టి, ఎవరు స్వతంత్రంగా తమను తాము గమనించుకొని, ఎవరు స్వతంత్రంగా తమలో తమ చెడును పోగొట్టుకొని, ఎవరు స్వతంత్రంగా తమలో మంచిని ఆచరించుకుంటూ బతుకుతారో దాని పేరు ఆధ్యాత్మికత. దానికి ఉపయోగపడేది జ్ఞానం. జ్ఞానము అంటే అది గుణమార్పు. మతములు గాని, గురువులు గాని, మహాత్ములు గాని, దేవుళ్ళు గాని, దేవతలు గాని, మీరు ఏదైనా చేయండి, ఏ క్రియ అయినా చేయండి, గుణమార్పు లేనప్పుడు ఉపయోగం ఏంటి? ఇది నేను చెప్పేది కాదు, వెనక నుంచి మహాత్ములే చెబుతున్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వధావిరామ వినురవేమ. అక్కడ ఊరికనే ఆయన శివపూజలేలరా అన్నది ఒక దేవుణ్ణి చెప్పారు అంతే తప్ప మిగిలిన దేవుళ్ళదంతా ఉత్తమం అని కాదు. అసలు చిత్తశుద్ధి లేని దైవ పూజలేలరా. ప్రాస కోసం శివ పూజలని వేశారు. ప్రాస అంటే ఏదైనా చెప్పేటప్పుడు ప్రాసలు కలుపుతారు, అక్షరాలు దగ్గరగా, అది రిథమిక్గా బాగుంటుందని. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటే ఏం కావాలి? ఇప్పుడు ఆచారాలన్నీ అక్కడ ఏం చెబుతున్నారు? ఆచారాలన్నీ ఆత్మశుద్ధి కోసం. ఆత్మశుద్ధి లేనప్పుడు నీ ఆచారం నిరుపయోగం. పాత్రశుద్ధి లేని పాకమేళ, భాండశుద్ధి లేని పాకమేళ. భాండం అంటే పాత్ర, మనం వంట వండుకునే పాత్ర. నేను వండుకున్న గిన్నెలన్నీ ఇవాళ మళ్ళీ కడిగేసుకొని శుభ్రం చేసుకొని నీట్గా చేసుకొని మళ్ళీ కొత్తగా వండుకోవాలి ఆహార పదార్థాలు. కడగకుండా వాటిల్లోనే ఉండేవనుకో, నువ్వు తినడానికి పనికిరాదు, నువ్వు తినలేవు కూడా. ఇంకా అది పనికిరాని ఆహార పదార్థాలు అవుతాయి. పాకం అంటే మనం తినడానికి వండుకునేటువంటి ఆహార పదార్థములు, వండేసుకున్నాయి, తినడానికి ప్రిపేర్ అయిపోయినాయి, అవి పనికిరావు. చిత్తశుద్ధి లేని అంటే మనస్సు శుద్ధి లేదు, మనసంతా చెడు తలంపులతో సాగుతుంది. ఇంకా నువ్వెన్ని దైవ పూజలు చేసిన ఉపయోగం ఏంటని. ఇది అన్ని మతాలకి, మనుషులకు వర్తించేది, దేవుళ్ళకు వర్తించేది కాదు. ప్రాస కోసం శివుడు అనే పదం వేశారు, శివ పూజలు ఎలారా అని. అంతే తప్ప ఒక దేవుణ్ణి చెప్పట్లా. మానవ జాతికి ఒక మనిషి చెబుతున్నాడు. తనలో తాను తొంగి చూసుకున్నటువంటి వేమన అనేటువంటి ఒక మనిషి తన జీవితాన్ని తాను ఎలా గడిపాడు, ఎలా వచ్చాడు, ఏంటో చూసుకొని, తన అనుభవాలను తాను చూసుకొని, తన చుట్టూ ఉన్న వాళ్ళని తాను చూసి గమనించి, తన అనుభవంతో మనిషే చెప్పినటువంటి ఒక చిన్న పద్యం. మనుషులకు చెప్పింది అనుభవ సారంత. అంతే. ఇక్కడ ఏదైనా మీరు, ఏ మతమైనా, ఏ గ్రంథమైనా, ఏ గురువైనా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరు ఏం చెబుతున్నా మనుషులకు చెప్పిన విషయాలు అంతే. మిగిలిన ఎవరికి పనికిరావు. సృష్టిలో దేనికి పనికిరావు, ఒక మనిషికి తప్ప. అది కూడా మళ్ళీ ఎవరికి పనికి వస్తాయో తెలుసా? మనుషుల్లో కూడా నేను మంచిగా మారాలనుకునే మనిషికి తప్ప, గుణమార్పు చేసుకొని నేను మంచిగా మారాలని అనుకోవటం లేదు అనేటువంటి మనిషికి అసలు ఏమేమి పనికిరావు. కాబట్టి ఇది మానవ జాతికి సంబంధించింది. దీన్ని మళ్ళీ మతాల పేరుతో, దేవుళ్ళ పేరుతో దయచేసి ముక్కలు చేసుకోబాకండి. మీరే పాడైపోతారు. ఏముంది అందులో? చేసుకోబాకండి అని చెప్పేది ఎందుకంటే చేసుకున్న వాళ్ళు పాడైపోతారు, నశించిపోతారు. ఏముంది? ఇప్పుడు నా ఇల్లు, నా వాళ్ళు, నేను, ఓకే, జీవితంలో ఇది అవసరం. మనమే ఏర్పాటు చేసుకున్నాం కుటుంబ వ్యవస్థ, లీగల్ రైట్స్ కూడా మనమే పెట్టుకున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎవరికి వస్తాయి? న్యాచురల్గా పిల్లలకు వస్తాయి.
ఇప్పుడు ఏదైనా న్యాచురాలిటీ కానటువంటి సిచ్యుయేషన్స్లో తల్లిదండ్రులు తమ స్వార్జితమైతే, పిల్లలు దుర్మార్గులు అయితే తమను చూడకపోతే ఇంకోళ్ళు ఎవరికో ఇచ్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ న్యాచురల్ లీగల్ రైట్స్ ఏంటి? సహజత్వంలో అన్ని ఎలా సాగుతాయి? తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు వస్తాయి. అలా నేను, నా కుటుంబం, భార్యకి భర్త ఆస్తి మీద హక్కు ఉంటుంది, అలాగే భార్య మీద భర్తకి హక్కు ఉంటుంది. అలా అందరికీ ఒకళ్ళ మీద హక్కులు ఉంటాయి. చట్టాలు అలా ఉన్నాయి. మనమే చేసుకున్నాం, చట్టాలు అలా ఉందని. చట్టాలు చేసుకునేవారు మనుషులే. అలా భక్తి కానీ, దైవం కానీ, మతం కానీ, ఆధ్యాత్మికత కానీ ఒక నైతిక చట్టం, ఒక ధర్మ చట్టం ఏంటి అంటే మంచి. మనుషులందరూ మంచిగా బతకడానికి సహకరించాలి. లేనప్పుడు అవి ఎందుకు? నిరుపయోగాలు. ధార్మికత లేనప్పుడు, ధర్మ వ్యవస్థ లేనప్పుడు, అవి మానవ జాతి మొత్తాన్ని కలిపి ఉంచలేనప్పుడు మానవ జాతికి అవే పెద్ద పెను ప్రమాదాలు. మీరు అందులో ఇరుక్కున్నారనుకోండి, మీరు పోతారు, అంతే. ఏముంది అందులో? ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు పోతారు. మీరు గురువుని నమ్మారా, దేవుణ్ణి నమ్మారా, మతాన్ని నమ్మారా కాదు, మీరు సర్వనాశనం అయిపోతున్నారు. ఎందుకని? ఒకే దాన్ని నమ్మి నాదే కరెక్ట్ అని ఇంకో దాన్ని విమర్శించినప్పుడు. కాదు, నువ్వు దేన్నో దాన్ని నీకు నచ్చింది పట్టుకో. 100 బస్సులు ఉన్నాయి, 1000 బస్సులు ఉన్నాయి బస్ స్టాండ్లో. మీ ఊరికి 100 బస్సులు వెళ్తాయి. నువ్వు 100 బస్సుల్లో ప్రయాణించలేవుగా, నీకుంది ఒకటే శరీరం. కాబట్టి నీకు కన్వీనియంట్గా సౌకర్యవంతంగా ఉన్న బస్సు ఎక్కి వెళ్ళిపో, నీకు సౌకర్యవంతంగా ఉన్న రైలు ఎక్కి వెళ్ళిపో, నీకు సౌకర్యవంతంగా విమానం ఎక్కి వెళ్ళిపో. అంతేగాని నేనెక్కిన విమానం మంచిది, నేనెక్కిన రైలు మంచిది, నేనెక్కిన బస్సు మంచిది, మిగిలిన దుర్మార్గం, చెత్త, పనికిరాని, మాదే నిజం, ఆ విమానం కూలిపోద్ది, ఈ రైలు యాక్సిడెంట్ అయిపోద్ది, అసలు ఎక్కబాకండి, ఆ బస్సులు ఎక్కబాకండి, అవన్నీ నాశనం అయిపోద్ది, గమ్యం చేర్చో మిమ్మల్ని, మధ్యలోనే అవి మిమ్మల్ని అక్కడ ఎక్కడ పడేస్తాయి, మాదే నిజమైన బస్సు అని ఎలా చెబుతారు? అసలు ఎలా చెబుతారు? అలా చెబుతున్నారంటేనే వాళ్ళు రాక్షసులు, జ్ఞానం లేదు. అటువంటి సమూహంలో మీరు చేరారనుకోండి, ఏమవుతారు మీరే చూసుకోండి. చేరాలి. అలా అని నాకు తెలియదు కదండి, ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే. పుట్టుకతో ప్రతివాడు చిన్నపిల్లవాడే. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏది చెబుతారో అదే పట్టుకెళ్తాడు. తనకు సొంత విజ్ఞానం వచ్చి తాను స్వతంత్రంగా ఆలోచించగలిగే వరకు అలాగే సాగుతాడు. మీకు తెలియదేమో, జస్ట్ నేను జీవితకాల మౌనం పెట్టుకున్నదే 2021 మార్చి 3వ తారీఖు. అప్పటి వరకు నా సొంత అభిప్రాయాలు ఎన్నున్నా, సొంత ఆలోచనలు ఎన్నున్నా, నా చిన్నతనం నుంచి నేను తెలుసుకుంటూ వచ్చిన విషయాలు ఎన్నున్నా, నా చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా వాటికి తగ్గట్టుగానే నేను జీవించాల్సి వచ్చింది. అసలు నా స్వతంత్రతని ప్రకటించడానికి లేదు. జీవితకాల మౌనం పెట్టుకొని మొత్తం అన్నీ వదిలేసి, ధన సంపాదనలు వదిలేసి, మనుషులను వదిలేసి, కేవలం నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, మేము మిగిలిపోయాం అంతే. అంటే మీకు ఈ శీర్షికలు ఇలా చెప్పాలి అంటే నేను ప్రపంచాన్ని వదిలేయాల్సి వచ్చింది, త్యాగం చేసేయాల్సి వచ్చింది, ధనాన్ని త్యాగం చేసేయాల్సి వచ్చింది. ప్రపంచాన్ని వదిలేసి, మనుషుల్ని వదిలేసి, అంటే ఉన్న మనుషులందరినీ వదిలేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇది చెప్పకూడదు. ఇంకా పరిస్థితులు మీకు అర్థం కాదు. చెప్పినా మీకు అర్థం కాదంటున్నా. ఎందుకని? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాలే చెప్పాలి, మా భావాలే నువ్వు చెప్పాలి. మా భావాలు నువ్వు చెప్పకపోతే నువ్వు మాతో పనికిరావు, నిన్ను ఏమైనా చేసేస్తాం. ప్రపంచం అలాగే ఉంది. నేను అందులోనే బతికాను, మీకు తెలియదేమో. అసలు నా భావాలు చెప్పొద్దన్నారు, నా మాటలు చెప్పొద్దన్నారు, నేనేమి చెయ్యొద్దన్నారు, నువ్వు చేయడానికి వీలు లేదన్నారు. నువ్వు బతకాలంటే, నీకు డబ్బు కావాలంటే, నీకు మా అండదండలు కావాలంటే, మేము నీకు ఏదైనా చెయ్యాలంటే, నువ్వు మాతో ఉండాలంటే మేము చెప్పమందే నువ్వు చెప్పాలన్నారు. నిజంగా జరిగింది అది. చరిత్రలో పెద్ద పెద్ద సాక్ష్యాలు బోర్డు కనపడతా ఉంటాయి. పేకల మీద కత్తులు పెట్టి మతాలు మార్చారు, మారిపోతే చంపేస్తామని. ఏంటి ఇంత రాక్షస కృత్యాలు జరిగినాయి అనుకుంటాం, వెనక చరిత్ర అంతా అలాగే ఉంది. నేను ఇవాళ కనీసం మీతో ఇలా నా సొంత అభిప్రాయాలు పంచుకోవడానికి మొత్తం ధనాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, వదిలేయాల్సి వచ్చింది, మొత్తం మనుషుల్ని వదిలేయాల్సి వచ్చింది. నా బిడ్డ అంటే, నా బిడ్డలు ఇద్దరు, ఆడబిడ్డ మగపిల్లడు, నా భార్య తప్ప ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా నన్ను ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు. ఏది అంటే మిగిలిన వాళ్ళు కాదు. ఎప్పటి వరకు నా జీవితంలో అతి ముఖ్య పాత్రలతో సాగుతూ వస్తున్న నా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు అందరినీ వదిలేసుకుంటే తప్ప చెప్పడం కుదరలేదు. లేదు అందరూ కావాలంటే నేను ఇది చెప్పకూడదు, వాళ్ళు చెప్పమని చెప్పాలి. ఎలా ఉంటుందో తెలుసా?
ఒక సందర్భంలో అంటే నేను మళ్ళీ వెళ్ళి అలాంటి మహానుభావులతో పోల్చుకుంటున్నాను అనుకోబాకండి, నాకైన జీవితానుభవాలు మీకు అయ్యే అవకాశమే లేదు. అందుకే నాకు ఆత్మజ్ఞానం అర్థమైంది. ఎందుకంటే సొంత వాళ్ళ యొక్క వికృత చేష్టలు, వికృత మనసు, వికృత ప్రవర్తన వాళ్ళు ఎలా ఉంటారో అర్థమైనాక జ్ఞానం ఎందుకు అర్థమవుతుంది? నువ్వు ఎన్ని దెబ్బలు తింటే నీకు అంత జ్ఞానం బాగా అర్థమవుద్ది. సింపుల్ అంతే, అంతకంటే ఏం లేదు. అలానే వికృతం అంటే ఏం లేదు, ఎవరికి నచ్చింది ఆడదు. ఇందులో వికృతమే ఉంది. నువ్వు చెప్పొద్దు, మా మీద నువ్వు ఇక్కడే ఉండి మా మీద ఆధారపడి మాతో బతికి మా సహాయ సహకారాలు నీకు కావాలి, మా డబ్బు నీకు కావాలి, మా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నువ్వు కూడా ఉండాలి అంటే మేము చెప్పిందే చెప్పాలి, నీకు చెప్పకూడదు. ఎందుకంటే మేము దీన్ని నమ్మాం. నువ్వు మళ్ళీ ఇంకోటి ఏదో చెబుతాట మాదేమైపోద్ది ఇప్పుడు. అలా నేను కొన్ని సంవత్సరాలు దాంతోనే ఉన్నానని చెబుతున్నా. తర్వాత జీవితకాలము అలానే నేను జీవితాంతం కూడా ఉండేవాడినేమో. ఎందుకని బ్రతుకు తెరువు కదా, ముందు బ్రతుకు తెరువు లేకపోతే ఎలా కుటుంబం ఉంది నాకు. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా దానంతట అదే ఏర్పడినాయి పరిస్థితులు. ఏం చేయాలో తప్పనిసరి అయింది, ఏదో ఒకటి నిర్ణయించుకోక తప్పనిసరి అయింది. ఆ పరిస్థితుల్లో జీవితకాలం మౌనం అని పెట్టేసుకున్నాయి. మౌనం అంటే ఇంకేముంది, నేను ఎవరితో గొడవలు పడిన బాబు, మిమ్మల్ని గెలిచే అంత శక్తి నాకు లేదు బాబు, నేను అసహాయుడిని బాబు, నిస్సహాయుడిని బాబు, నా జోలికి రావద్దు బాబు, నన్ను ఇలా బతకనివ్వండి బాబు అని ఓడిపోయినటువంటి ఒక నిస్సహాయుడైనటువంటి వ్యక్తిని నా మీద దాడులు చేయకుండా మీకు దండమని. మౌనం అంటే మౌనం అంటే అర్థమేదేగా, మిమ్మల్ని మీ జోలికి అసలు నేను రాను, అన్ని వదిలేశాను, డబ్బు వదిలేశాను, అన్ని వదిలేశాను, మీ జోలికే నేను రాను. గడిచిన చరిత్ర అంతా అలాగే ఉంటుంది. బలవంతుడిదే రాజ్యం ఎప్పుడు ఈ ప్రపంచంలో అన్నట్టుగా ఉంటుంది. కానీ నేను మీతో పంచుకుంటున్న ఈ శీర్షికలతో నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, నాకు మనుషులు లేకపోవచ్చు, కానీ నాకు ఈ జ్ఞానం ఇస్తున్న ఆనందము, ఈ జ్ఞానం ఇస్తున్న ధైర్యము సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఈ నిమిషం చనిపోయినా నాకు మరణ భయం లేదు, నాకు అసలు డబ్బు లేదన్న బాధే లేదు, సచ్చిదానందము కలుగుతుంది. డబ్బు సౌకర్యాల ఆనందానికేగా. అలాంటి డబ్బు లేకుండా బతకడం కుదరదు. భార్య పిల్లలు ఉన్నారు, తగుమాత్రంగా అతి తగుమాత్ర జీవితం గడుపుకుంటున్నారు. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలియదు. వాటికి ఎదురు అంటే ఆర్థికంగా వచ్చే సమస్యలు వీలున్నంత తగ్గించుకుంటున్నా, తక్కువలోనే బతుకుతున్నా. ఒకవేళ భగవంతుడు ఎటు తీసుకెళ్తాడు, ఆ సృష్టి శక్తి ఎటు పెట్టుకెళ్తాడు. కానీ విషయం చెబుతున్నా, ఇలాగే ఉంటుంది లోకం. అలానే అన్ని చోట్ల అందరికీ వస్తుంది ఆ విషయం అంటే రాదు. నా జ్ఞానమే నాకు ప్రమాదమైంది. జ్ఞానం లేకపోతే అసలు నాకు ప్రమాదమే లేదు. ఆ జ్ఞానం కూడా ఈ ఆత్మజ్ఞానం లేదు. నేను కూడా ఒక దేవుడు ఒక విధానంలోంచి వచ్చాను, ఒక మతాల్లోంచి వచ్చాను. దాన్నే పెట్టుకొని ఆ దేవుడినే పెట్టుకొని వాళ్ళనే పెట్టుకొని అదే నిజమంటే మళ్ళీ నాకు కోటాను కోట్లు నా దగ్గర ఉంటాయి. ఎందుకంటే మొన్నటిదాకా 2021 వరకు కోటాను కోట్లతో గడిపి వచ్చిన వ్యాపారాలు నేనే చేశాను. మొత్తం యజమానిత్వంతో నడిపాను. నేనే దానికి అధికారిని. ఆ పెద్ద సీట్ నాదే. నా కింద 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను అతి సామాన్యుణ్ణి. నడి రోడ్డు మీద నేనే నడుచుకుంటూ వెళ్ళి నా కూరగాయలు నేను తెచ్చుకోవాలి, నా పళ్ళు నేను తెచ్చుకోవాలి. అసలు పలకరించే మనిషి కొళ్ళాడు. అయితే మరి నేను ఇందులోకి వచ్చి ఈ జ్ఞానానికి వచ్చాను, దానికి సిద్ధమై వచ్చాను, పరిస్థితులు అలా ఏర్పడినే వచ్చాను. ఇదంతా కాలపు చర్య అలా సాగుతూ ఉంటుంది, దాన్ని సాగనే ఉండే. కానీ చెప్తున్నా, ఈ జ్ఞానాన్ని మించిన ఆనందమే లేదు. అది సచ్చిదానందం ఏకత్వానికి తీసుకెళ్ళిపోద్ది. మధ్యలో ఇవన్నీ జరిగితే తప్ప మన ప్రయాణం కూడా అటు సాగదు. ఇదంతా సృష్టిలో ఒక ఏర్పాటు. మన కాళ్ళు ఇవ్వటం సృష్టి ఏర్పాటు, కళ్ళు ఇవ్వటం సృష్టి ఏర్పాటు, చెవులు ఇవ్వటం సృష్టి ఏర్పాటు, మన శరీర నిర్మాణం అంతా సృష్టి ఏర్పాటు అయినప్పుడు మన జీవితంలో సంఘటనలు అంటే మనం నిజాయితీగా నిజంగా ఉంటే, మనం నిజంగా నిజాయితీగా ఉంటే, మనం నిజంగా మంచిగా ఉంటే, మనం నిజంగా ధర్మంగా ఉంటే, మనం నిజంగా మంచి వాళ్ళమైతే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన సృష్టిదే. అది చెడా మంచి నువ్వు లెక్కలేక అది మలుపులు తిప్పి తీసుకెళ్తా ఉంటుంది. నేను మాత్రం నిజంగా మంచిగా ఉన్నా. కుళ్ళు కుతంత్రాలతో అసలు నేను ఎప్పుడూ జీవించలేదు. నాకు తెలిసినంత వరకు అధికారాలు, హోదాలు, డబ్బులు, పవరు, మనుషులు ఉన్నప్పుడు విపరీతంగా అందరికీ మేలే చేశాను. లేనప్పుడు మౌనంగా నా ఇంట్లో నేను కూర్చొని ఇప్పుడు కూడా వీలైతే మేలే చేస్తాను తప్ప నేను ఎవరికి హాని చేయను. చక్కగా ఉంది, ఆనందంగా ఉంది జీవితం. జ్ఞానం పరమానందం, మామూలు ఆనందాన్ని ఇవ్వదు. అందులో ఆత్మజ్ఞానం అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. అసలు భయం ఉండదు, ధైర్యం వచ్చేస్తుంది. ఏదో చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులు సెటిల్ అవ్వలేదు కాబట్టి కొంతవరకు ఆలోచనలు వస్తాయి అంతే. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మానవుడిగా మనలో ఉన్న జ్ఞాన సంపద
మన జీవితాన్ని మనం ఎటు నడుస్తుందో కూడా ఊహించి తెలుసుకోగలిగినంత జ్ఞాన సంపద ఉంటుంది మనకి. మనను మనం ఏమీ లేకుండా కూడా సంతోషంగా ఉంచుకోగలం, సంతృప్తిగా ఉంచుకోగలం. అది తెలియని వాళ్ళు నాకు అంత డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలి, ఆ హోదాలు కావాలి, ఈ అధికారాలు కావాలి, ఈ పదవులు కావాలి, వీళ్ళు ఉంటేనే సుఖంగా ఉంటా, వీళ్ళు లేకపోతే సుఖంగా ఉండలేను, ఇన్ని పదవులు ఉంటే సుఖంగా ఉంటా, ఇంత అందమైన వాళ్ళు ఉంటే సుఖంగా ఉంటా, ఇంత అందగత్తెలు ఉంటే సుఖంగా ఉంటా, ఇవన్నీ సుఖాలలో ఎత్తుక్కుంటాం. అన్నిటికంటే అద్భుతమైన సుఖం, శాశ్వతమైన సుఖం నా అంతరంగములోని నా స్వీయ జ్ఞానము. జ్ఞానము పాండిత్యము కాదు, ముందే చెబుతున్నా. పాండిత్యము జ్ఞానము కాదు. జ్ఞానము అంటే నన్ను నేను చూసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, నాతో నేను ఉంటూ, నాకున్న దానితో సంతృప్తిగా ఉంటూ, ఎప్పటికీ నాతో నేనే. అది జ్ఞానం. ఇలా మీకు చెప్తున్నానే నేను, ఇది జ్ఞానం కాదు, పాండిత్యం. ఇప్పుడు నేను మీకు చెప్పేదంతా పాండిత్యమే. అంటే మీ వైపుకి వచ్చినప్పుడు ఇది పాండిత్యం, నా వైపుకి వచ్చినప్పుడు ఇది జ్ఞానం. ఎందుకనంటే 24 గంటలు జీవితకాలం మౌనం పెట్టుకున్నా, ఇప్పుడు ధన సంపాదన వదిలేసా, నాకు ఏ పని లేదు, ఇంట్లో కూర్చొని ఉన్నా, ఇంట్లో వాళ్ళకి అవసరమైన పనులు చేసి పెడతా, సమస్తం వదిలేసా, ఖాళీగా ఉన్నా. ఇప్పుడు చవటం కుదిరింది నాకు, అన్ని వదిలేయబట్టి చవటం కుదిరింది, లేకపోతే చవటం కుదిరేది కాదు, చచ్చిపోయే వరకు చవటం కుదిరేది కాదు నాకు. ఎందుకని? ఎక్కడుంటే ఎవరితో ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడితేనే వాళ్ళతో ఉండనిస్తారు, అక్కడ బతకటం కుదురుతుంది. చాలామంది పూర్వం రాజుల మెప్పుల కోసం గ్రంథాలు రాసి వాళ్ళకి అంకితం ఇచ్చేవాళ్ళు అండి. వాళ్ళు చెబుతూ ఉంటారు, కథలు చదివాను. పోతన అనేటువంటి ఆయన ఏ రాజు మెప్పుకి రాయలేదండి ఆయన. అందుకని ఆయన చివరి వరకు పేదరికంలోనే బతికాడండి. ఆయనకే చుట్టం బంధువు శ్రీనాథుడు రాజులకు రాసేవాడండి. ఆయన రాజుల్ని మెప్పించి పొగిడేవాడంట. అందుకని ఆయన ఐశ్వర్యంతో బతికాడు. కానీ శ్రీనాథుడు ఎవరికి గుర్తుండడో, పోతన అందరికీ గుర్తుండిపోయి అందరికీ మేలు చేసేలా రచనలు చేశాడు ఆయన. అలా నీకు ఏం కావాలనే పాయింట్ ఏంటంటే, నువ్వు ఎన్నుకునే నీ అంతరంగ దారి జ్ఞానం ఏది ఉందో అది నువ్వు ఎన్నుకునేది. నువ్వు ఎన్నుకునేది నీకు విపరీతమైన ఆత్మసంతృప్తినిస్తుంది. పోతన గారికి ధనం లేకపోవచ్చు, శ్రీనాథుడికి ధనం ఉండొచ్చు, కానీ ఆత్మసంతృప్తి అనే ధనం అధికంగా ఉంది. ధనం అసలు ఎందుకు మనకి, సంపదలు ఎందుకు మనకి, గౌరవాలు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు, అంగబలం, ఆర్థిక బలం, ఇవన్నీ ఎందుకు మనకి? సంతోషంగా ఉండటానికి. అసలు సంతోషమే హృదయంలో ఉంటే, జ్ఞానముతో సంతోషం హృదయంలోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. అది తెలియదు పాపం మనుషులకి. ఎందుకు తెలియదు అంటే, శరీర భావంతో, పంచేంద్రియముల సుఖములతో, పదార్థములకు అలవాటు పడిపోయాం, ధనానికి అలవాటు పడిపోయాం, అధికార హోదాలకు అలవాటు పడిపోయాం. అవి ఉంటేనే నడుస్తుంది ఇప్పుడు కూడా. నిజంగా ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైనా పని ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్ళి అధికారులు చేయకపోతే మన వల్ల అవ్వదు. అప్పుడు అనిపిస్తుంది అధికారం ఉంటేనే ఇక్కడ జీవితం నడుస్తుంది అని. కానీ నీ ఇంట్లో నువ్వు కూర్చొని కళ్ళు మూసుకొని అలా హాయిగా నీలోకి నువ్వు వెళ్ళి నువ్వు అకారణ ఆనందాన్ని పొందుతున్నావు అనుకో, నీ మనసు నిశ్చలమై ఎటువంటి దుఃఖం లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి కోరిక లేదు, అలజడి లేదు, అశాంతి లేదు, నీ లోపల ఎగిసిపడేటువంటి అలలు లేవు, కెరటాలు లేవు, తరంగాలు లేవు, ఎటువంటి చెడు గుణాలు నిన్ను ప్రచోదింప చేయటం లేదు. ఒక చిత్త శాంతి వచ్చింది, సచ్చిదానంద స్థితిలో ఉంటావు నువ్వు. అది జ్ఞానంతోనే కుదురుతుంది. పాండిత్యం అలా కాదు. పాండిత్యం ఏం చేస్తుంది తెలుసా? పాండిత్యం ఉన్న వాళ్ళందరూ ప్రవచనకారులు అవుతారు. అందరికీ ఏదో ఒకటి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఎవరు చెబుతున్నా నాతో సహా చెప్పాలనిపిస్తుంది అంటే పాండిత్యము. అయితే నాకు పాండిత్యము, నాకు జ్ఞానం ఎందుకు అవుతుంది అంటే, నేను మీకు చెప్పాలన్న కోరికతో అసలు చెప్పట్లే. నేను ఖాళీగా ఉన్నాను, నా జీవిత సమయాన్ని నేను మొత్తంగా ఇప్పుడు ధ్యానం చేద్దామని కూర్చున్నాను అనుకోండి, 24 గంటలు ధ్యానంలో ఉండలేను. నాకు అవసరత లేదు, అసలు ధ్యానం అవసరత లేదు. ఎందుకంటే ఎప్పుడూ నా మనసు ప్రశాంతంగానే ఉంది. నేను ప్రశాంతంగా కొత్తగా ఏమి ఉంచుకోను. ధ్యానం అవసరత ఎప్పుడు అంటే, ఎగిసిపడే మనసుని కంట్రోల్ చేయడానికి, పరుగులెట్టే శరీరాన్ని కంట్రోల్ చేయడానికి ఒక చోట కూర్చోబెట్టాలి. అసలు నాకు నా శరీరం ఇప్పుడు అటు వెళ్దాం అని కోరుకోదు. నేను అసలు ఉందే ఒక చోటే ఉంటాను. ఎక్కడికి తిరగాలని నాకేం ఉండదు. ఇంకా తిరగటం లేదు, ఆరోగ్యం పాడైపోతుందని మా ఇంట్లో వాళ్ళందరూ చెబుతూ ఉంటే అప్పుడప్పుడు నా భార్య, నా పిల్లలు ఇంకెవరు లేరు. నా భార్య తల్లిగారు, మా అత్తగారు ఉన్నారు, ఆవిడకి ఒక 75-80 ఏళ్ళు ఉంటాయి, వృద్ధాప్యంలో ఉన్నారు. ఆవిడని చూసేవాళ్ళు ఎవరో లేకపోవటం వలన మా ఇంట్లో ఉంచుకొని మేమే చూస్తున్నాం. అలానే చూస్తున్నాం అనేది కేవలం ఊరికినే చూడటమే కంటితో. ఏదో మేము వండుకున్నది ఎంత పెడతామే, వాళ్ళ అమ్మాయే కాబట్టి ఆవిడే పెడుతుంది నా భార్య.
ఆవిడకి డబ్బుకి ఇబ్బంది లేదు, ఆవిడకి పెన్షన్ వస్తుంది, ఆవిడ జీవితం ఆవిడకి సరిపోతుంది, ఆవిడ మందులకి ఆవిడకి ఏ లోటు లేదు, ఇంకా మిగిలితే ఒక 100 రూపాయలు మాకే పెడుతుంది. అంటే ఆ బాధ లేదు, ఊరికినే చూడటం అంతే, ఏదో గొప్పగా చూసేస్తున్నాం అనేది ఏమీ లేదు అసలు. అదే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఏమన్నా మనుషులు అవసరం ఉండదు. ఆవిడ కదలలేరు, ఆవిడ కూర్చున్న ప్లేస్ నుంచి బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఆవిడ కాలకృత్యములు ఆవిడ స్నానపానాదులకే చాలా కష్టంగా ఉంటుంది ఆవిడ. అందుకని వండినవన్నీ ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి ఆవిడకి అందించాలి, వృద్ధాప్యం కదా. అందుకని ఆవిడకి ఒక సపరేట్ రూము, ఆవిడకి అవసరమైన అన్ని ఏర్పాటు చేసి, వాళ్ళ కుమార్తె నా భార్య కనుక తల్లి మీద సహజ ప్రేమ ఉంటుంది కనుక ఆవిడ చేసుకుంటుంది, ఇంకా గొడవ ఏం లేదు. నేను అసలు చేసేదైతే ఏం లేదు, వాళ్ళ అమ్మాయి ఆవిడకి చేసుకుంటుంది. ఇంకా అదే మామూలుగా ఊరికి నేను చెప్పాను, మా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల కోసం. అలాని గొప్పగా ఏదో మళ్ళీ చూస్తున్నామని అనుకుంటారేమో, అసలు ఆ గొప్పతనం ఏమీ లేదు. మిగిలితే ఒక 100 రూపాయలు ఆమె మాకు పెడుతుందని కూడా చెబుతున్నా. ఆవిడ డబ్బు ఆవిడకి సరిపోద్ది, ఒకవేళ మిగిలితే 100 రూపాయలు మాకే పెడుతుంది, మా పిల్లలకో ఎవరికో ఏదో ఒకటి కొనిపెట్టి ఇస్తా ఉంటుంది. కాబట్టి మేము గొప్పగా చూసేది కూడా ఏం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి, నా మనసు ప్రశాంతత వచ్చేసింది, పరుగులు తీయట్లేదు, ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలని లేదు, ఆశ్రమాలు ఈ షికారులు బయట తిరగాలని లేదు. ఎందుకంటే 51 ఏళ్ళు అలా అన్నీ చేస్తూనే ఉన్నా, మనుషులతోనే ఉన్నా, గురువులు మహాత్ములు పుణ్యక్షేత్ర యాత్రలు అన్ని రకాలు చేశాను, అన్నీ జరిగినాయి. ఇప్పుడు చదవాలని వినాలని జస్ట్ తోచకపోతే కాసేపు ఏదన్నా వింటాను, కానీ ప్రత్యేకంగా నాకు వినాలని కూడా లేదు. ఎందుకంటే నాకు తెలుసు, అర్థమైంది, హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. జస్ట్ మనసుని నిగ్రహించుకోవాల్సిన అవసరత కూడా లేదు, అది నిగ్రహించుకునే ఉంది. ఎందుకంటే పరుగులేదు ఇది అసలు. ఇంకోటి, అసలు మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, నా మాతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, మా కుటుంబ సభ్యులు మేము తప్ప. ఎందుకని జీవితకాలం మౌనం పెట్టుకున్నాక. కాబట్టి ఊపుసుపోని కబుర్లు చెప్పుకోవడానికి ఛాన్స్ కూడా లేదు, సొల్లు కబుర్లు చెప్పుకునే అవకాశం లేదు. ధన సంబంధాలు లేవు కాబట్టి అసలు అసత్యాలు ఆడటానికి లేదు, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని బుర్రబద్దలు కొట్టుకునేది అసలు లేదు, వ్యాపారాలు లేవు, ధన సంబంధాలు లేవు. అంటే నేను కూర్చోన్న స్థితి, సృష్టి నన్ను ఏర్పాటు చేసి కూర్చోబెట్టిన స్థితి అది. అలానే ఏర్పాట్లు చేసి నాకేమైనా రాజసింహాసనాలు వేసిందంటే ఏమీ లేదు, అతి సామాన్యుడిగా బతుకుతున్నా. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. జస్ట్ నాకు ఉండేది కొంచెం చిన్న ఆలోచన, అయ్యో నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదే, ధన సంపాదన అప్పుడే వదిలేశాను, పిల్లలు సెటిల్ అయి ఉంటే బాగుండేది, అలా సెటిల్ అవుతారా అని చూస్తూ ఉంటా అంతే. ఇది మామూలుగా చెబుతున్నా. ఇది అందరూ కూడా మీ జీవితాలను అలా మలుచుకోండి. అంటే మీరు మలుచుకోవటం ఏంటంటే జ్ఞానాన్ని ఉపయోగించుకోండి అని. ఆ జ్ఞానం వినియోగం ఎలా జరగాలో చెబుతున్నా. మీరు సరైన వినియోగం మంచి మార్గంలో ఉంటే మీకు దారి అదే దొరుకుతుంది, దానంతట అవే దారులు ఏర్పడతాయని చాలాసార్లు చాలా శీర్షికల్లో చెబుతా. ఎందుకంటే నేను నాకు తెలిసినప్పటి నుంచి మంచిగానే ఉన్నాను. నేను ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎప్పుడూ చక్కగా అందరితో స్నేహం చేశాను, అందరికీ మేలే చేశాను. ఈ శీర్షిక ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళందరూ కూడా వింటుంటారుగా, నేను తెలిసిన వాళ్ళు కూడా వింటారు చాలామంది. ఎందుకన్నారు, నేను అందరితో మంచిగున్నాను. అలా మంచిగా ఉంటే దానంతటా అది పరిస్థితులు ఏర్పడి, మనం ఎంత మంచిగున్నా పరిస్థితులు చుట్టూ ఉన్న మనుషులు ఉంటారు. పాండవులు మంచివాళ్లే, కానీ ఊరుకున్నారా కౌరవులు, వాళ్ళ అన్నదమ్ములేగా. అలా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో, అది కూడా మనకు మంచి అవుద్ది. అలా విభేదించటం వలన, విరోధించటం వలన నాకేమైందంటే ఇప్పుడు ఏకాంతంగా మౌనంగా అన్ని వదిలిపెట్టి ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకని మంచివాడిని కనుక, మంచితనం లోపల ఉంది కనుక, ఎందుకు ప్రశాంతంగా ఉండి మౌనం పెట్టేసుకో, ఇంకా నీ గొడవ నీది, నువ్వెవరి జోలికి వెళ్ళకు, నీ జోలికి ఎవరో రారు. అలా ఉండాలంటే జీవితకాల మౌనం అని పెట్టేసుకొని నా మనసు చెప్పింది పెట్టేసుకుని అలా ఉంటుంది. ఏ కష్టమో నష్టమో అలా పడతాను, అలా జరుగుద్ది. అలా మీరు మంచిగా ఉంటే మీకు పరిస్థితులే మిమ్మల్ని అటు తీసుకెళ్తాయి. ఎందుకని, గాలి ఇచ్చింది నేచరే, ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చింది నేచరే, సూర్యుడు నేచరే, భూమి నేచరే, తినే ఆహార పదార్థాలు నేచరే, మన శరీరాన్ని ఇచ్చింది నేచరే, ఈ శరీరానికి అవసరమైన అన్ని సమకూర్చి చుట్టూ పెట్టింది నేచరే. అయినప్పుడు నీ జీవితంలో జరిగే సంఘటనలు నేచర్ కాదా? నేచర్ నీకు ఏర్పాట్లు చేయదా, దారులు చేయదా? చేస్తుంది. ఎప్పుడు నువ్వు ప్రకృతి సహజంగా జీవించినప్పుడు. ప్రకృతి సహజము అంటే ఏంటంటే ప్రకృతి అంతా ధర్మసూత్రం మీద నడుస్తుంది. ప్రకృతిలో ఉన్న అన్నింటికీ అన్ని ఏర్పాటు చేసి, అన్ని బతికుండి, అన్ని ఎలా జీవించుండి, అన్నిటికీ ఎలా సమకూరుతుందో అలా ఏర్పాటు చేసింది. అదే ధర్మము. దాన్నే మనం మంచి అని చెప్పుకుంటున్నాం.
అందుకే ధర్మో రక్షతి రక్షితః. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మన పూర్వీకులైన పెద్దలు ధర్మమును రక్షించండి అంటే ధర్మమును ఆచరించండి, అదే మిమ్మల్ని రక్షిస్తుంది అన్నారు. ఎలా రక్షిస్తుంది అని కాదు, ఖచ్చితంగా నీకు దారులు వస్తాయి. చుట్టూ అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు, చెడ్డవాళ్ళు ఉన్నప్పుడే రక్షణ అవసరం అవుద్ది, రక్షిస్తుంది అని చెప్పారు. అదే దారులు చూపిస్తుంది, తీసుకెళ్తుంది. అలా నాకు ఇంట్రెస్ట్ అయినటువంటి ఆత్మజ్ఞానానికి వెళ్ళటానికి, దాని గురించి మాట్లాడటానికి, దాని గురించి చెప్పటానికి, దానిలోనే జీవించడానికి నా జీవిత చరమాంకంలో నాకు దారి చూపించింది. 50 ఏళ్ళ తర్వాత ఇంక నేను చేసేది ఏంటి? 55 ఏళ్ళు ఇప్పుడు. నేను మిగిలిన జీవితకాలం ఇలా దీన్ని మాట్లాడుతూ అంటే ఓపుకుంటే చక్కగా మీతో ఇలా శీర్షికలు పంచుకుంటూ, ఇప్పుడు నాకు ఏ కోరికలు లేవు. నా పిల్లలిద్దరూ చిన్న ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ధన సంపాదన వాళ్ళకుంటే వాళ్ళ ఆలోచన కూడా వదిలేస్తుంది బ్రెయిన్. ఇంకా నాకు అసలు కోరికలు లేవు. నాకు ఏమున్నా హాయిగా బతికేస్తా. ఇది తినాలని ఏం లేదు, ఏది తిన్నా ఏది పెట్టినా తినేస్తా. నాకు అసలు ఏ ఆలోచన లేదు, ఇలా ఉండాలని లేదు. ఏదైనా కట్టుకుంటా, ఎక్కడైనా పడుకుంటా. అసలు ఇలా అని ఒక సూత్రం లేదు. జ్ఞానం ఆనందంగా ఉంటుంది. ఇలా మీతో శీర్షికలు పంచుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఎందుకని? ఇది జ్ఞానం. మీకైతే ఇది పాండిత్యమే. నేను మీకు చెబుతున్నప్పుడు నేను చెప్పేది పాండిత్యమే. చెప్పాలన్న తపన ఎప్పుడు పాండిత్యమే. ఎవరినో ఉద్ధరించాలన్న తపన ఎప్పుడు అజ్ఞానమే. ఎవరెవరిని ఉద్ధరిస్తారు? ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మదాత్మానం. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఆయన ఎన్ని చెప్పినా దుర్యోధనుడు మారాడా? ధృతరాష్ట్రుడు మారాడా? యుద్ధంలో సుమారుగా 67 లక్షల మంది చనిపోయారు. అంటే నేను కొంచెం కలిపి రౌండ్ ఫిగర్ వేసి చెప్పాను. 66 కోట్ల చిల్లర, 67 కోట్ల మంది చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో. కోట్లు, లక్షలు కాదు. నేను రౌండ్ ఫిగర్ చేశాను అంతే. 66 చిల్లరదే 67 అని చెప్పాను. 67 కోట్ల మంది చనిపోయారు. కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడుగా. అంటే ఆయనే చెప్పారు, నాయన ఉద్ధరేదాత్మదాత్మానం. అంతే. నేను కూడా కావాలంటే చెడ్డవాళ్ళని శిక్షించగలను, మంచి వాళ్ళని రక్షించగలను తప్ప గుణమార్పు మీరే చేసుకోవాలి. మంచివాళ్ళుగా మీరు గుణమార్పు చేసుకుంటే రక్షిస్తాను, చెడ్డవాళ్ళుగా మీ గుణాలను మీరు ప్రదర్శిస్తుంటే శిక్షిస్తాను. ఇంతే చేయగలను తప్ప గుణమార్పు నేను చేయలేను, కుదరదు. ఉద్ధరేదాత్మదాత్మానం. మహాభారతం మొత్తం దానికే సాక్ష్యం, రామాయణం మొత్తం దానికే సాక్ష్యం, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలన్నీ దానికే సాక్ష్యం. ఎవరిని వాళ్లే మార్చుకోవాలి. ఆ పక్కనే దేవుడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు దేవుడు ఆ పక్కనే అంటే ఎలా మార్చుకోవాలో జ్ఞానబోధ చెబుతాడు. అంతే. నీకు మార్చుకోవడం నువ్వు కుదరకపోతే ఎలా మార్చుకోవాలో చెప్తాడు, ఎందుకు మార్చుకోవాలో చెప్తాడు, మార్చుకోకపోతే వచ్చే నష్టం ఏంటో, కష్టం ఏంటో, ఇబ్బంది ఏంటో, శిక్షలు ఎలా ఉంటాయో చెప్తాడు. అవన్నీ మన గ్రంథాలు చెబుతున్నాయి. మహాభారతం మార్చుకోకపోతే ఏమవుతావో చెప్పింది, గుణమార్పు చేసుకోకపోతే. రామాయణం గుణమార్పు చేసుకోకపోతే ఏమవుతావో చెప్పింది. చరిత్రలన్నీ గుణమార్పు చేసుకోకపోతే ఏమవుతావో చెబుతున్నాయి. చరిత్రలన్నీ గుణమార్పు చేసుకుని మంచి వాళ్ళు అయితే ఎలా ఉంటారో ఏమవుతావో మళ్ళీ అక్కడే చెబుతున్నాయి. అదే కథల్లో, అదే ఇతిహాసాల్లో, అదే పురాణాల్లో, అదే చరిత్రల్లో. అందుకు పక్కన జ్ఞాన చరిత్రలు ఉంటాయి, జ్ఞాన బోధలు ఉంటాయి, దేవుళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు, మతాలు ఉంటాయి, మార్గాలు ఉంటాయి, గురువులు ఉంటారు. దాని నుంచి గుణమార్పుకు ప్రయత్నించుకోవాలి. మీరు ఏమడిగినా నేను ఎప్పుడు ఈ సత్యాన్ని చెబుతా. ఎన్ని వైపుల నుంచి మీరు ఎన్ని రకాలుగా అడిగినా అందులో మూల సూత్రం ఒకటే, బ్రతకటం. నేను బతకాలి, మీరు బతకాలి. ఇప్పుడు మనం బతుకున్నాం, శరీరంతో ఉన్నాం మనందరం. ఈ శరీరంతో ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ శరీరం హాయిగా సాగిపోద్ది, మరణం వరకు జీవితం హాయిగా సాగిపోద్ది. మరణం తప్పదని తప్పించుకోవడం కుదరదు. హాయిగా ఎలా సాగిపోద్ది అంటే మంచిగా ఉంటే మాత్రమే. మంచిగా ఉండాలంటే మీరే స్వయంగా గుణమార్పు చేసుకోవాలి. ఆ గుణమార్పుకు ఆధారమైన విషయాలను మతాలు అందిస్తాయి, మార్గాలు అందిస్తాయి, గురువులు అందిస్తారు, దేవుళ్ళు అందిస్తారు, దేవతలు అందిస్తారు, జ్ఞాన గ్రంథాలు అందిస్తాయి. ఏ రూపంలో అందించిన గుణమార్పు నీదే. అవి అందించేవి మాత్రమే. ఈ విషయం తెలుసుకోవాలి. అలా చక్కగా జంతు స్థాయి నుంచి, అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నప్పుడు జంతువుల్లోనే కలిపేశారు. కాదే నరుడనే జన్మ రావటం కష్టం, అసాధ్యం అన్నారు. ఎందుకని? జంతువుల కంటే అధికమైనటువంటి అత్యుత్తమమైనటువంటి జ్ఞాన సంపద ఉంది. ఎంత జ్ఞాన సంపద ఉందంటే సమస్త జ్ఞాన ఎరుకను పొందగలిగినటువంటి జ్ఞాన సంపద ఉంది. జ్ఞానాన్ని వాడగలిగిన వాడు మనిషి ఒక్కడే, నరుడు ఒక్కడే. అందుకని జ్ఞానాన్ని వాడితే నువ్వు నరుడవుతావు, లేకపోతే నువ్వు జంతువుల్లో కలిసిపోతావు. కాబట్టి మనం జంతువుల్లో కలవకుండా నరుడవడానికి జ్ఞానాన్ని వాడుకుందాం. జ్ఞానాన్ని నా గుణమార్పుకు వాడితే జ్ఞానం,
జ్ఞానాన్ని మిమ్మల్ని మారుద్దామని వాడితే పాండిత్యం, అహంకారం. మిమ్మల్ని ఉద్ధరిద్దామని వాడితే పొగరు, అహంకారం. మిమ్మల్ని నేనెలా ఉద్ధరించగలను? ఎంతమంది మహాత్ములు వచ్చారు, ఎన్ని దైవావతారాలు వచ్చినాయి, ఇప్పటికి ఎన్ని మతాలు ఉన్నాయి, ఇప్పటికి ఆల్రెడీ వచ్చెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, మహాత్ములు, గురువులు లక్షల్లో ఉంటారు. ప్రపంచం మామూలుగానే ఉందిగా. అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలతో చక్కగా ఉందిగా. చెడంతా ప్రపంచంలో సాగుతూనే ఉందిగా. ఒకడు ఇంకోటి ఎలా మార్చగలరు? నిన్ను నువ్వే మార్చుకోవాలి. అందుకే రమణ భగవానులు లాంటి మహాత్ములు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పారు. కాబట్టి మనం నరుడు నుంచి, మనం ఇప్పుడు జంతువులలో కలిసిపోయి ఉన్నటువంటి నరుడు అనేటువంటి కేటగిరీ నుంచి మనల్ని మనం జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనిషి మానవత్వము, దైవత్వము, అనంతత్వము, ఆత్మతత్వము అనేటువంటి మార్గంలోకి తీసుకెళ్ళాలి. జ్ఞానం అది తీసుకెళ్తుంది. అది జ్ఞానం నాకు నేనే వాడుకోవాలి, నాకు నేను ఉపయోగించుకోవాలి. నాపై నేను ఉపయోగించుకునేది జ్ఞానం, మీపై నేను ఉపయోగించేది ఏదైనా పాండిత్యం. అది మంచిదైతే, చెడ్డదైతే దుర్మార్గం. అది ఇప్పుడు ఆ పాండిత్యంలోనే మతం పేరుతో, మళ్ళీ గ్రంథం పేరుతో, దేవుడి పేరుతో, దేవత పేరుతో, గురువు పేరుతో మీరు నాకే కట్టుబడిపోయి ఉండాలి, మందే రైటు, మిగిలిన తప్పులంటే మీ అంత నరరూప రాక్షసులు ఈ భూమి మీద ఎవరు లేరు. అలా నువ్వు నీ మతంలో నువ్వు వెళ్ళటం, సాగటం తప్పేం లేదు, నీ గురువుతో నువ్వు ఉండటం తప్పేం లేదు. కానీ ఇంకొకడు తప్పు అని చెప్పావంటే నువ్వు రాక్షసుడు అని అర్థం. రాక్షసుడు అంటే అంతే, అంతకుమించి. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు తపస్సులు చేసి వరాలు పొందాడు. వరాలు పొందింది ఎవరి దగ్గర? దేవుడి దగ్గరే. వరాలు పొంది వచ్చి ఏమంటాడు? నేనే దేవుడిని, నన్ను పూజించని దేవుడు ఎవరు లేరు అంటాడు. వాళ్ళ సొంత ఇంట్లో ఆ సొంత కొడుకు, ఆయన కొడుకే, నాన్న నువ్వు దేవుడు ఏంటి, శ్రీమన్నారాయణుడు దేవుడు, విష్ణుమూర్తి దేవుడు అన్నాడు. ఊరుకోట్ల. ఎందుకు మీరు వరాలు పోయి నువ్వు తపస్సు చేస్తే వరాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుళ్ళు. వాళ్ళు దేవుళ్ళు కాదా? కాదు. అహంకారం పెరిగిపోయి కళ్ళు నెత్తికెక్కిపోతే రియల్గా ఉన్నది కూడా తెలియదు. అంటే సాగినవాడు బలవంతుడు ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు. నేను వరాలు పొందాను, తపస్సులు చేశాను, దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళే కదా నాకు వరాలు ఇచ్చింది అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలిగా. ఆ ఇంగిత జ్ఞానం ఉండొద్దు. పోనీ ఈయన తపస్సు చేస్తే ఈయనకు వరాలు ఇచ్చింది బ్రహ్మగారు అనుకుందాం అనుకో. అసలు బ్రహ్మగారికే జన్మనిచ్చింది విష్ణుమూర్తి. బ్రహ్మగారు విష్ణుమూర్తి నాభికమలంలోంచి వచ్చాడు అంటే ఈయనకి తండ్రి ఆయన, ఈయన బాబు ఆయన. ఇప్పుడు ఆయనే లేడని చెప్పొచ్చా? అంటే అజ్ఞానం ఏమంటదంటే, నా మాట సాగిపోతే నేను వరాలు పొందేశాను కనుక నాకు సాగు రాదు కనుక నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. అసలు దేవుళ్ళే లేరంట, నేనే దేవుణ్ణి అంట, పూజించమంట, నా సిద్ధాంతాలు, నా పద్ధతులు, నా విధానాలు, నా మార్గాలు నావే కరెక్ట్ అంట. అదే రాక్షసత్వం. ఆడు మనిషే. రాక్షస ప్రవృత్తి. దేవుళ్ళ దగ్గరే వరాలు పొంది బలం ఉంది కనుక సాగించుకుంటున్నాడు. కానీ ఎన్నాళ్ళు సాగుద్ది? అందుకనే ప్రకృతి అద్భుతం చూసారా, వాళ్ళ ఇంట్లోనే పెట్టారు తీసుకెళ్ళి. ఇక దైవ లీలలు, ప్రకృతి లీలలు ఎంత చిత్రాతి చిత్రం చూడండి. బయట వాళ్ళందరూ వీడితో మనకెందుకు మూర్ఖుడని మొత్తం అందరూ ఆయన్నే పొగుడుతున్నారు. ఆ హిరణ్యకశిపుడినే వెనకేం చేశారో తెలియదు కానీ ముందైతే ఆయన్నే పొగుడుతున్నారు. కానీ వాడికి సత్యం ఒకటి మరి ఊరుకోదుగా. సృష్టి ఉందిగా, నిజమైన సత్యం ఉందిగా, దైవత్వం ఉందిగా, అనంత ఆత్మశక్తి ఉందిగా, దైవశక్తి ఉందిగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకే పెట్టాడు. అక్కడ ఆడు ఎదురుగుండా కొడుకునే పెట్టాడు. నానా నువ్వు దేవుడివే కాదు, నువ్వు మాలాంటి మనిషివే, దేవుడు నారాయణుడు విష్ణుమూర్తి అని. ఇంకా కొడుకుని చంపేద్దామని ప్రయత్నాలు చేశాడు. ముందు చెప్పి చూశాడు, తర్వాత చంపేద్దామని ప్రయత్నం చేశాడు. చూశారు మానవ మనస్తత్వంలోని దుర్మార్గత్వం. అప్పుడు నువ్వు నరుడివి, జంతువు అయిపోతావు. అప్పుడు నువ్వు జంతువు అయిపోతావు. ఇక్కడ మన సోదరుడు అడిగింది అదే. ఒకసారి మానవ స్థాయికి ఎదిగినాక మళ్ళీ జంతు స్థాయికి పడరని నేను విన్నాను అన్నారు. ఇప్పుడు ఇలాంటి తండ్రులు ఏమవుతారు చెప్పండి? అంటే లాజికల్గా ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఎవరో చెప్పిన సిద్ధాంతాలు కాదు. మీ బుర్రని వాడండి, మీ జ్ఞానాన్ని వాడండి, మీ తలను వాడండి. తన కొడుకునే, అది కూడా నిజం చెబుతున్నందుకు, నానా నువ్వు దేవుడు కాదు, దేవుడు విష్ణుమూర్తి ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, దైవశక్తి వేరు ఉంది, నువ్వు నేను సామాన్యులం. కాకపోతే నువ్వేదో ఒక రాజు కనుక రాజుగా గౌరవాన్ని పొందొచ్చు, నీకు అధికార హోదాలు ఉన్నాయి, అందులో తప్పేం లేదు.
అంతే తప్ప ఇక్కడ దేవుణ్ణే పూజించొద్దు, నన్నే పూజించండి, నన్ను దేవుడిగా పూజించండి అని చెప్తున్న రాక్షస మనస్తత్వం నానా నీదని చెబితే ఆ కొడుకుని చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన తండ్రి మరలా ఎలా పుడతాడు? మనిషిగానే పుడతాడా? పుడతాడో లేదో అక్కడే చరిత్ర చెప్పారు మహాత్ములు. ఏంటో తెలుసా? వాడిని చంపిందే జంతువు. అసలు వాడిని చంపింది ఎవరు? నరసింహావతారములో వచ్చినటువంటి జంతువు, సగం మనిషి సగం జంతువు. ఎందుకని వాడి ప్రవర్తన జంతు స్థాయికి వెళ్ళిపోయింది. జంతు స్థాయికి వెళ్ళిపోయిన ఎలా చంపాలి? జంతువుగానే చంపాలి. మనిషిగా ఆయన చంపడం అంటే కానీ చీల్చి చెండాడాలి అంతే. అంత దుర్మార్గ మనస్తత్వానికి వచ్చాడు. అందుకనే ఆ కథ, ఆ పురాణ గాథ అంత అద్భుతంగానే ఉంటుంది. నరసింహావతారం వచ్చి చీల్చి చెండాడేసిందని. ఇది అవునా కాదా, నిజమా అబద్ధమా అది కాదు ఇక్కడ విషయం. నీ మనసు ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో, నీ గుణం ఎలాంటిదో, నీ ప్రవర్తన అలాంటిదో, నీ జీవితంలో నీకు ఎదురయ్యే అనుభవాలు అలాంటిదే. ఆ కర్మలు నువ్వు అనుభవించక తప్పదో. అందుకే మంచిగా ఉండండి, మంచిగా ఉంటే మంచి దారి వస్తుంది. అదే నరసింహుడు, అదే నరసింహావతారం మంచోడైన ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకొని తల నిమిరి ప్రేమించింది. ఎవరో వాడి కొడుకే, మంచిగా ఉన్నాడు అతను. అదే నరసింహావతారం వాడి తండ్రి, ప్రహ్లాదుడి తండ్రి దుర్మార్గంగా ఉన్నాడు. చీల్చి చెండాడేసి పేగులు పీకి అవతల పారేసింది. జంతువులు పేగులు పీకేసి బతికొన్న మనిషిని పీక్కు తినేస్తాయి జంతువులు. ఒక సింహం, ఒక పులి ఎలా ఉంటుంది చూడండి, అలాగే వచ్చింది. నరసింహం అంటే సింహమే, కింద భాగం నరుడు. అంటే ఏంటి? ఒక దుర్మార్గ. నరసింహము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి జ్ఞానపరంగా అంటే, ఒక రూపం వచ్చి మనకు చేసింది అనేది కథాగమనం. దాని జోలికి అసలు మనం వెళ్ళొద్దు. మహాత్ములు ఎలా చెప్పారో అలాగే స్వీకరించు. అందులో మనకి ఇప్పుడు అవసరమైన జ్ఞానం తీసుకుందాం. అంటే ఇక్కడ అందరూ నరులే ఉంటారు నీ చుట్టూ, నువ్వు నరుడుగానే ఉంటావు. కానీ నీ దుర్మార్గ బుద్ధిని బట్టి, దుష్టబుద్ధిని బట్టి, నీలో ఉన్న క్రూరత్వాన్ని బట్టి ఏ జంతు ప్రవర్తనని నువ్వు మనిషిలా ప్రకటిస్తున్నావో అటువంటి జంతు ప్రవర్తనే నీ మీద ప్రవర్తించబడి నువ్వు సర్వనాశనం అవుతూ సాగుతూ ఉంటావు నీ జీవితంలో. అది మరణంతో కాదు, జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నీ అయ్యాయి. దీన్నే గరుడ పురాణం అని మహాత్ములు రాశారు. అవన్నీ కూడా ఏ తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు వస్తాయి రాశారు గరుడ పురాణంలో. ఎందుకు రాశారు? వాళ్ళు ఊహించగలిగారు. పరిశీలిస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. మనం చేసిన తప్పులేంటి, మన కర్మ ఫలితాలు ఏంటని. యద్భావం తద్భవతి. నువ్వు ఎటువంటి తప్పులు చేస్తే అటువంటి కర్మ ఫలములే అనుభవిస్తావు. అలాగే యద్భావం తద్భవతి. నువ్వు ఎటువంటి మంచి పనులు చేస్తే అటువంటివే అనుభవిస్తావు. కాబట్టి జ్ఞానము అంటే మీలో మీకు ఉపయోగపడేది జ్ఞానము. మిమ్మల్ని మీరు మార్చుకునేది జ్ఞానము, మిమ్మల్ని మీరు తెలుసుకునేది జ్ఞానము, మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేది జ్ఞానము, ఇతరులకు చెప్పేది పాండిత్యము. అది జ్ఞానం కాదు, సొల్లు కబుర్లే. అందుకని ఆచరణ లేని వేదాంతం పనికిరాదు. నేను చెబుతున్నాను, నేనే వాచా వేదాంతిని, కానీ నా వరకు నేను నా ఇంట్లో హాయిగా ఉన్నా. అందుకే నేను ఎప్పటికీ ఎవరో అసలు మీకు చెప్పను, మిమ్మల్ని కలవను. ఇది ఏముంది అందులో, ఏంటి ఉపయోగం? నా సొంత వాళ్ళతోనే సాగని జీవితం మీతో ఎందుకు సాగుద్ది? నా సొంత వాళ్లతో 51 ఏళ్ళు కలిసి ఉన్నా నేను. స్నేహితులు, మనుషులు, కుటుంబాలు, సంబంధ బాంధవ్యాలు, బంధువులు ఎంతమంది ఉండుంటారు ఊహించండి అసలు. ఇప్పుడు మనకేదో మనం మంచోళ్ళం అనిపించవచ్చు. చాలా గొప్ప గొప్ప స్నేహితులు తగిలారు, గొప్ప గొప్ప బంధుత్వాలు తగిలినాయి. కానీ ఏదైనా కాలగమనంలో వెళ్ళిపోద్ది. ఎందుకంటే అందరూ వాళ్ళ అవసరార్థం జీవిస్తాం. నేనేనంతే, మీరేని కాదు, నేనేనంతే. జ్ఞానంలో ఇది ఒక భాగం. అంత అనుభవం అయింది కనుక ఇంకెందుకు మిగిలిన జీవితం మీద బాధ్యతలు. ఒక కూతురు ఉంది, ఒక కొడుకు ఉన్నాడు, భార్య ఉంది, అత్తగారు ఇంట్లో ఉన్నారు. ఎవరి టైం కాళ్ళు ఏం జరుగుద్దో అది జరుగుద్ది. ఆ బాధ్యతలు తీర్చుకొని మిగిలిన జీవితం చక్కగా ఏకాంతంగా అలా గడిపేసి ఆ జ్ఞానంలో లీనమైపోతే అయిపోయింది. కుదిరితే ఇలా మీతో శీర్షికలు పంచుకుంటూ నాలో జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి నన్ను నేను చక్కగా ఉంచుకుంటా. ఇప్పుడు నేను చేసే తప్పులు అసలు లేవేమి, అందుకని నేను నెక్కచ్చిగా చెప్పగలుగుతున్నా నా జ్ఞానం నాకు ఉపయోగపడింది అని. లేకపోతే ఈ శీర్షికల్లో మీతో మాట్లాడిన అసలు నాలో చెడు అనేదే లేదు. అసలు నాకు చెడు తలంపు కూడా రాదు. ఇప్పుడు చెడు తలంపు కూడా రాదు. నేను జీవితకాలం మౌనం పెట్టుకుంది 2021 మార్చి 3. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చూసుకోండి. 25లోకి వచ్చాం. 4వ సంవత్సరం దాటేసింది.
5వ సంవత్సరం నడుస్తుంది దిగ్విజయంగా. అసలు నాకు ఎటువంటి చిన్న చెడు ఆలోచన కూడా నాలో పుట్టదు. జస్ట్ మా వాళ్ళతో మాట్లాడతాను అంతే. బయటకు వెళ్ళి పనులుంటే పనుల అవసరార్థం కూరగాయలకో, కిరాణా సరుకులకో, మందులకో, మా ఇంటి అవసరాలకో అవసరం ఉన్న అందరితోనూ మాట్లాడతాను. బయటకు వెళ్ళినప్పుడు విడిగా అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనూ కలవను, ఏమీ లేదు. మొత్తం ఏకాంతం, ఖాళీ. ఆ ఖాళీ మీతో పంచుకుంటుంది. మీకు చెప్పేది పాండిత్యమే మళ్ళీ చెబుతున్నా. కాబట్టి నేను ఎవరిని ఉద్ధరించలేరు కనుక నా బొమ్మ ఎందుకు, నా పేరు ఎందుకు, నా ఊరెందుకు, నాకు ఆ గౌరవాలు ఎందుకు, అసలు ఆ గౌరవం నాకెందుకు? నేను చెప్పేవన్నీ కూడా ఎవరో మహాత్ములు చెప్పినవే నేను చదువుకున్న పాఠాలు మీకు అప్పచెబుతున్నా. ఒకవేళ గౌరవం కావాలంటే ఆ మహాత్ములకి వెళ్ళిపోవాలి. ముందు ఏ మహాత్ములు కనిపెట్టి చెప్పారో ఆ మహాత్ములకే గౌరవం దక్కుద్ది. నాకు అసలు ఏం లేదు, నేను చదువుకునే అప్పచెబుతున్నా. అయితే మీకు అప్పచెబుతుందంతా నేను పదే మననం అవుతుంది కనుక నాకు అది జ్ఞానం అవుతుంది. నన్ను నేను మళ్ళీ అందులో హాయిగా ఉంచుకుంటా. చక్కగా హాయిగా శీర్షికి చెప్పినంతసేపు నాకు అది మననం అవుతుంది. అలా హాయిగా నా భావాల్లో నేను కూర్చుంటా. ఇది శీర్షిక అయిపోయినాక కూడా ఒక హ్యాంగ్ ఓవర్ లాగా 2-3 గంటలు అలా చక్కగా ఉంటుంది. ఇక మిగిలిన జీవితం ఒకవేళ కూర్చోలేను, నాకు నిజంగా ఇప్పుడు ధ్యానం చేయవలసిన ఆవశ్యకత లేదు, నా మనసు ఆల్రెడీ నిశ్చలంగా ఉంది, ఇంకేం చేయను నేను. నాకు శరీరం ఎక్కడికి పరుగులు తీయాలని లేదు, మనసుకు అసలు పరుగులు లేవు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, నాకు చెప్పరు. నేను ఏదైనా బాధ్యతలో నేను ఫీల్ అవుతాను తప్ప వీలున్నంత వరకు నన్ను అసలు డిస్టర్బ్ చేయరు. ఆయన ప్రశాంతంగా ఉంటారు, ఉండనియండి ఆయన. నేను ఇంకా నేను అసలు చేయవలసిందే ఉంది. ఆ అనంత ఆత్మ ఎరుక ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా. దానికోసం మీతో మాట్లాడుకుంటున్నా. ఖాళీ కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ నాకు తోచటం లేదని అనిపిస్తూ ఉంటుంది, ఉన్న సత్యాలు ఉన్నట్టు చెబుతున్నా. శరీర భావంలో, మనోభావంలో అనిపిస్తుంది. చక్కగా టీవీ పెట్టుకొని సినిమాలు చూసుకుంటా. సినిమాలు ఒక్కటే చూస్తా, ఇంకేం చూడను. అలా కాలక్షేపం చేసుకుంటా. లేదా మీతో శీర్షికలు పంచుకుంటా. కాసేపు వాకింగ్ చేస్తా. మరి ఇంట్లో కూర్చొని శరీరం పాడైపోతుందని నాకు కూడా తెలుస్తుంది. అని కాసేపు అలా వాకింగ్ చేసుకుంటా. అయిపోయింది, రోజులు అలా వెళ్ళిపోతున్నాయి. అసలు కాలపు ఎరుక కూడా పెట్టుకోను. మీకు కూడా చెబుతున్నా, కాలపు ఎరుకను పెట్టుకోబాకండి. పనులు ఉన్న వాళ్ళు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఆ టైంకి వెళ్ళండి, కానీ పదే కాలాన్ని భావించుకోబాకండి. కాలపు చట్రంలో ఇరుక్కుపోతే భవిష్యత్తు గతము మన పట్టుకు పీకేస్తుంటాయి. ఇప్పుడు అసలు నాకు కాలపు ఎరుకు లేదు, రొటీన్గా వెళ్తుంది. అని నేను గుర్తుపెట్టుకోండి. అసలు అంటే నేను చేయవలసిన పనులు కూడా లేవు అనుకోండి, పనులు ఉన్నోళ్ళు గుర్తుపెట్టుకోవాలి. విషయం చెబుతున్నా. అలా అని ఒక సహజ సామాన్య మానవుడుగా, 55 ఏళ్ళు వచ్చిన వ్యక్తిగా, శారీరక అనారోగ్యాలు ఉన్న వ్యక్తిగా, మానసిక సమస్యలు ఉన్న వ్యక్తిగా, కుటుంబ సమస్యలు ఉన్న వ్యక్తిగా, ఆర్థిక సమస్యలు ఉన్న వ్యక్తిగా, సమాజ సమస్యలు ఉన్న వ్యక్తిగా, అన్ని కొద్దిగా ఉంటాయి అందులో ఉన్నప్పుడు, చాలా కొద్దిగా. నేను అసలు ఎంతవరకు ఈ సాధన చేయగలను, నేను అనంత ఆత్మతత్వాన్ని పొందగలనో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అన్ని సహకరించాలిగా నాకు. నా శరీరం ముందు సహకరించొద్దు, నా మనస్సు సహకరించొద్దు. ఉన్నాయిగా బాధలు, మళ్ళీ అవన్నీ కొద్దిగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నించుకుంటా. సహకరించకపోయినా నాకేం బాధ లేదు. అలా ప్రశాంతంగా హాయిగా ఇలా బతికి శరీరం వదిలేస్తే చాలు. వదిలేకి తప్పదుగా. ఇలా ఆనందంగా పోతా ఉంటా. ఏదైతే అది. ఇప్పుడైతే ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా జంతువునాం నరజన్మ దుర్లభం అన్న స్థాయి నుంచి చక్కగా పైకి ఎదగండి. ఆ నరజన్మ నుంచి నరుడు, మానవుడు, మానవుడు అంటే మానవత్వం, మానవత్వం నుంచి దైవత్వం, దైవత్వం అంటే మేలు చేయటం. నువ్వు దేవుడైపోయావని కాదు, నీ ఫోటోలు వేసుకోవటం కాదు. దైవత్వం అంటే లాభం లేకపోయినా ఇతరులకు మేలు చేయటం, లాభాసక్తి లేకుండా అసలు తిరిగి ఆశించకుండా చేసినప్పుడు మేలు దైవత్వ స్థాయి. పర్లేదు లేదో మనలాంటి మనుషుల్లే అని జాలిపడి చేసినప్పుడు మానవత్వ స్థాయి. దైవత్వ స్థాయి నుంచి అనంతత్వ ఆత్మశక్తి వరకు వెళ్ళిపోతావు. ఆటోమేటిక్గా నువ్వు మంచిగా ఉంటే చాలా దారులన్నీ సృష్టి చూపిస్తుంది. ఎందుకని ఇప్పుడు బతికే దారులన్నీ సృష్టి చూపిస్తుంది, బతికిస్తుంది. బతికే శరీరాన్ని ఇచ్చింది, ఇందులో డౌట్ ఏం లేదు. ఇందాక మీకు ఇప్పుడు జంతు స్థాయికి తిరిగి పడిపోవటం ఉంటుందా అంటే, తన కన్న కొడుకు మీద అంత దుర్మార్గం చేసిన హిరణ్యకశ్యపుడికి జంతు స్థాయి ఇవ్వాలా, మళ్ళీ మనిషి జన్మ ఇవ్వాలా? మీరే ఆలోచించండి. ఒకవేళ అలాంటి నియమ నిబంధనలు సృష్టిలో ఉంటే, కర్మ సిద్ధాంతం ఉంటే, కర్మ సిద్ధాంతం ఉండగా లేకపోతే మనుషులకు కష్టాలు ఎందుకు వస్తాయి?
ఏ స్థాయికి తీసుకెళ్ళాలి వాడిని. అలాగే భస్మాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసి శివభగవానుడు ప్రత్యక్షమైతే నేను ఎవరి చేయని నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు బూడిద కుప్ప అయిపోవాలని అడిగాడు. అంటే చచ్చిపోయి బూడిద అయిపోవాలి ఇంకా ఏకంగా. అంటే సరే ఏం చేస్తాం, వాడు తపస్సు చేశాడుగా, అలాగే అని ఇచ్చారట ఆయన. అంటే ఇందులో జ్ఞానాన్ని తీసుకోండి మీరు. మహిమలు మాయలు కథలు ఎక్కడ జరిగినాయి అని అడగబాకండి. నిరూపణ లేని సత్యములని ముందే చెప్పాను. కానీ మహాత్ములు అది ఎందుకు చెప్పారంటే మానవ బుద్ధిని చూపించారు. నాయన దేవుడి దగ్గరైనా నీ దరిద్ర బుద్ధి ఎలాగే ఉంటుందని. అందుకే మతములు, మార్గములు, గురువులు, మాతాజీలు మనం ఎలా సాగుతున్నామో, దేవుడి పేరు మీద ఎలా సాగుతున్నామో తెలియజేయటం కోసం ఇది దేవుడి పేరు మీదే వచ్చినాయన్ని. ఆ దేవుడే వరం ఇచ్చాడు. వాడు ఏమన్నాడు తెలుసా భస్మాసురుడు, అయ్యా నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో మరి నాకెట్టా తెలుస్తుంది నువ్వు వెళ్ళిపోతే అంటే పరీక్షించుకో అన్నాడు ఆయన. మరి పరీక్షించుకోవడానికి నేను ఎక్కడ వెళ్తాను, నేను ఎత్తినే చేయి పెడతానన్నాడు. అంటే వరం ఇచ్చిన దేవుడిని ఎత్తినే చేయి పెట్టి బూడిద గొప్ప చేస్తానన్నాడు. అది మనిషి బుద్ధి. తెన్నింటి వాసాలు లెక్క పెడతా ఉంటాం మనం ఇక్కడ. మనందరం భస్మాసురులమే. అంటే చెడు చేసేవాళ్ళందరూ భస్మాసురులే. అయితే వాళ్ళకి ఏం జరుగుద్ది అనేది మళ్ళీ అక్కడ సాక్ష్యం ఉంది. ఇప్పుడు వరం ఇచ్చిన ఆయన నేనే కదా వరం ఇచ్చింది వాడికి. ఇప్పుడు వాడిని నేనే చంపేస్తే అర్థమేమన్నా ఉంటుందా? పోన్లే పాపం నా కోసం తపస్సు చేశాడు, వరం ఇచ్చాడు అని శివుడు ఏమీ చేయకుండా జాలిపడి వెళ్ళిపోయాడు, పారిపోయాడు ఆయన ఎమ్మడబడుతుండే. అది వరం ఇచ్చినోడు చంపలేడా? కాదు, ప్రకృతిలో అలా ఉంటది. ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు, మనం ఎదుటివాడిని ఎదిరించలేకపోవచ్చు. ఇక్కడ ప్రకృతి. శివుడు అనేటువంటి దేవుణ్ణి కించపరచడం కాదు, అది ప్రకృతి. ఆయనే కదా వరం ఇచ్చింది. వరం ఇచ్చిన ఆయన ఎందుకు చంపేయలేడు? కాదు, మానవుడికి స్థితి ఏంటి? నువ్వు మంచోడివి, ఎవడికో మేలు చేసావు, వాడు నీకు హాని చేస్తున్నాడు, బలం ఉంది కదా అని హాని చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి, మనం పారిపోవటం తప్ప తప్పించుకోవటం తప్ప ఏం చేస్తాం? అలాంటప్పుడు ఏం జరుగుద్ది అంటే విష్ణువు అనే ఇంకో శక్తి వచ్చింది నాయన. ప్రకృతి మొత్తం అయిపోలేదు, ధర్మో రక్షతి రక్షిత. విష్ణువు ఒక స్త్రీ రూపంలో వచ్చి మోహిని రూపంలో, అంటే ఇడు ఎదవ కదా, ఈ ఎదవలందరికీ మోహం ఉంటుంది. ఇప్పుడు ఎదుటోడు నాశనం అయిపోవాలి, బూడిద కుప్ప అయిపోవాలి అన్నాడండి. అంత మోహం ఉన్నాడు. ఆ మోహ రూపంలో మోహిని వచ్చింది. ఆమె చూడగానే అట్రాక్ట్ అయిపోయాడు, శివుడిని వదిలేశాడు, ఈ మోహిని అనకబడ్డాడు. ఆవిడ అంది నువ్వు కూడా సూపర్గా ఉన్నావు, ఎందుకని వీడి కోసం వచ్చింది ఆవిడ. ఆ మోహం మన నశింపజేసే మోహం మనమే పెట్టుకుంటాం, మనలోనే ఉంటుంది. అది మన ఉద్ధరించే జ్ఞానం మనలోనే ఉంటుంది. అది మనం ఏది వాడతాం అనేది మన ఇష్టం. ఇప్పుడు వాడు ఆ మోహినిని వాడుతున్నాడు, మోహాన్ని వాడుతున్నాడు. ఆవిడ అందే చక్కగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, బ్రహ్మాండంగా బతికేద్దాం, హాయిగా సంసారం చేసుకుందాం, దా చక్కగా వెళ్ళి నువ్వు ఆ చెరువులో స్నానం చేసిరా, మనం కాపురం మొదలెట్టే ఇచ్చింది. అంటే అలాగే అన్నాడు. చక్కగా కొలను ఉంది, వెళ్ళాడు. ఆ కొలంలో స్నానం చేస్తుంటే చెప్పింది, అలా పైపై స్నానం కాదు, తలారా స్నానం చేసి చక్కగా తలకు నీళ్లు పోసుకొని తలంతా ఫ్రెష్గా చేసుకుని మళ్ళీ తల ఎదవ కొంపు వస్తూ ఉంటుంది. మనం ఆనందంగా రమించిపోవచ్చు, శుభ్రంగా స్నానం చేయాలి. ఆడు తలారా స్నానం చేశాడు. నేను ఎవరి చిన్న ఎత్తి మీద చేయి పెడితే వాళ్ళు మసి అయిపోవాలన్నోడికి ఆడి చేయి ఆడిన ఎత్తి మీద పెట్టుకుంటాడుగా, పెట్టుకున్నాడు, బూడిద గొప్ప అయిపోయాడు, చచ్చిపోయాడు. అంటే నాయన నీ బుద్ధిని, నీ దుర్బుద్ధి నిన్నే నాశనం చేస్తుంది, నీ చెడు నిన్నే నాశనం చేస్తుంది అని చెప్పటానికి ఇది. దానికి ఎలా నాశనం చేస్తుంది అని అడక్కో. విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం అంటే ఏంటి? అది ఎలాగైనా జరగచ్చు సృష్టిలో. పురుషుడు స్త్రీ అయిపోవచ్చు, స్త్రీ పురుషుడు అయిపోవచ్చు. అలా నువ్వెందుకు బుర్రబద్దలు కొట్టుకుంటావు? నీకైతే రక్షణ ఉంటుంది ఖచ్చితం. ధర్మో రక్షతి రక్షిత. ఇప్పుడు ఇటువంటి భస్మాసురుడికి తిరిగి ఏ జన్మ ఇవ్వాలి ఆలోచించండి. ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న అదే. మరి ఒకసారి పరిణామక్రమంలో జంతు స్థాయి నుంచి మనిషి స్థాయికి వచ్చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ కింద స్థాయిలకి వెళ్ళరు అని నేను చదివాను, విన్నాను అన్నారు. అదేదో సైన్స్లోనో డార్విన్ సిద్ధాంతంలోనో ఇంకో చోట చెప్పు ఉండొచ్చు, లేదా ఆధ్యాత్మికతలో కూడా చెప్పు ఉండొచ్చు. మళ్ళీ మనుషులుగానే వస్తారు తప్ప జంతువులుగా అవరు అని. కానీ ఇప్పుడు వీడికి మీరే దేవుడైతే పరిణామ క్రమంలో వాడు జంతువు నుంచి మనిషిగా వచ్చేసాడు. ఒక హిరణ్యకశిపుడు, ఒక భస్మాసురుడు, ఒక రావణాసురుడు, ఒక దుర్యోధనుడు. వీళ్ళకి తిరిగే జన్మలు ఇస్తారు. మీరే దేవుడైతే, మీరే సృష్టి అయితే, మీరే అనంతాత్మశక్తి అయితే, మీ చేతిలోనే పవర్ ఉంటే, కర్మ సిద్ధాంతపు శక్తి మీ దగ్గర ఉంటే తిరిగి వాళ్ళకి మనిషి జన్మలు ఇస్తారా, జంతు జన్మలు ఇస్తారా? మీరు చెప్పండి.
అది జ్ఞానం అంటే లాజికల్గా ఆలోచించటం. దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఏ జన్మిస్తే మనకెందుకు, మనం ఇప్పుడు ఎలా జీవించాలి అని. కానీ అది అర్థం అవ్వాలిగా. కాబట్టి నేను ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మనిషిగానే పుడతానులే, జంతువు అవనని అనుకోకూడదుగా. కాబట్టి మీరు ఎలా పుడతారు, మీరు ఎలాంటి జన్మిస్తారు, నేను ఎలా పుడతానో నాకు తెలిస్తే నేను తప్పులు చేయను, కొంతన్నా నాకు కంట్రోల్ ఉంటుంది. లేదు అసలు అది వదిలేయండి, మీరే అనంత ఆత్మశక్తి అయితే, మీకే ఆ పవర్ ఉంటే, సృష్టికర్తగా మీకే ఆ పవర్ ఉంటే మీరు ఎలాంటి జన్మిస్తారు ఇటువంటి దుర్మార్గులకి? ఇది ఆలోచన. ఇది తర్కంతో మీరు ఆలోచించుకోండి. ఇంకోటి చెబుతాను. ఇప్పుడు షిరిడి సాయిబాబా వారి దగ్గర ఒక సందర్భంలో చెన్నభద్రప్ప, వీరబసవప్ప అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే పేర్లు కొంచెం నేను అటు ఇటు చెబుతూ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, వారి చరిత్రలో ఉంటుంది, మీరు కూడా చదువుకోవచ్చు. వీళ్ళు ఆయన చెప్పారు. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే, ఒక సందర్భంలో బాబా వారు భిక్షకి తిరుగుతూ అటు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కప్పని పాము మింగుతుంది. మింగుతున్నప్పుడు కప్ప పూర్తిగా లోపలికి వెళ్ళలేదు. కప్ప బయటికి పోదామని ప్రయత్నిస్తుంది, సగం ఉంది, అదేమో మింగుడు పడక అటు ఇటు కొట్టుకు చేస్తుంది. మొత్తానికి మింగే ప్రయత్నంలో ఆఫ్లో ఉన్నాయి. వెంటనే బాబావారు, షిరిడి సాయిబాబా వారు ఆ పాము దగ్గరికి వెళ్ళి ఆ కప్పను వదిలేయమన్నారు. అదే ఓ చెన్నభద్రప్ప కప్పను వదులు, ఓ వీరభద్రప్ప నదులు, లేకపోతే ఓ వీరభద్రప్ప చెన్నబసవప్ప నదులు అని ఇలా అన్నారు ఆయన. అంటే పాము వదిలేసింది, కప్ప ఎగిరెళ్ళిపోయింది. అది పక్కన ఉన్న భక్తుడు చూశాడు. ఆయన బాబావారితో పక్కన ఉన్న భక్తుడు చూశాడు. అదేంటండి పాముల్ని మనుషుల పేర్లు పెట్టి పిలిచారు, కప్పనే మీరు చెప్పగానే పాము వదిలేసింది, ఆ కప్ప ఎగిరెళ్ళిపోయింది ఏంటి అని అడిగారు. అప్పుడు బాబావారు పక్కనున్న భక్తుడితో, ఇప్పుడు జంతువులుగా పాము కప్పగా ఉన్నటువంటి వీళ్ళు గత జన్మలో మనుషులు, వాళ్ళు నా సహచరులు, నాకు దగ్గరలోనే ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు ఇవి చెన్నభద్రప్ప, వీరబసవప్ప. ఏదైనా పేర్లు కొంచెం తప్పు చెబితే నేను క్షమించండి, ఉన్న విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి కథలు గుర్తొచ్చినప్పుడు చెబుతూ ఉంటా ఈ విషయాలకు అనుగుణంగా. అప్పుడు వీళ్ళు విపరీతమైనటువంటి విరోధ భావంతో ఉండేవాళ్ళు. అందులో కొంచెం బలహీనుడైనటువంటి వ్యక్తి వచ్చి నన్ను శరణు వేడాడు. ఏమండి వాడు నన్ను ఎప్పుడు కొడతానంటున్నాడు, నా మీదకి వస్తున్నాడు కత్తులు గొడ్డల్లో పట్టుకొని, మీరు కొంచెం నన్ను రక్షించాలి అని. నేను అప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు రక్షిస్తాను, నేను జాగ్రత్తగా ఉండని. అప్పుడు వాడికి చెప్పాను, ఒరే వీడిని ఇచ్చేయకు, కొంచెం మంచిగా ఉండండి, అలా కక్షలు పెట్టుకోబాకండి అని. సరే ఏదో ఉన్నారు కానీ అలా కక్షలతోనే కార్పణ్యాలతోనే బుద్ధి మార్చుకోక అలాగే కక్షలు పెంచుకుంటూ చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోయినాక ఒకడు కప్పగా పుట్టాడు, ఒకడు పాముగా పుట్టాడు. ఆ బలవంతుడైనటువంటి దుర్మార్గుడు ఎవడున్నాడు, వాడు పాముగా పుట్టాడు, ఈ పిరికివాడు కప్పగా పుట్టాడు. ఈ వైరం పోలేదు వాళ్ళకి. అందుకని ఆ వైరము చేత ఆ గుణం మళ్ళీ ఇద్దరు ఎదురుపడ్డారు. ఎదురుపడినప్పుడు ఈ కప్పెలు దాన్ని తినేయిపోతుంది. ఇటుగా వెళుతున్న నాకు తెలిసింది, వీళ్ళిద్దరూ ఇంతకు ముందు వాళ్లే, చెన్నభద్రప్ప, వీరబసవప్ప. వీళ్ళలో ఒకడు నన్ను క్షమించమని అడిగాడు. రెండోవాడు కూడా పాపం నన్ను గౌరవించేవాడు, నేను చెప్పింది వినేవాడు. వాడు నన్ను గౌరవంతో పూజ్యభావంతోనే చూసేవాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటర్నల్గా ఉన్న విరోధం పోలా. అందుకని ఇప్పుడు వాడు వీడిని మింగేసే ప్రయత్నం చేస్తుంటే ఆ గత జన్మ గుర్తొచ్చి చెప్పాను, అందుకని వదిలేశాడు, వాళ్ళు కూడా నన్ను గుర్తుపెట్టారు అని చెప్పారు ఆయన. ఇందులో సారాంశం ఏంటి అంటే, ఇది యథాతథంగా జరిగిందంటే అసలు అద్భుతాలు మహిమలు మాయలు లేవని నేను ముందే చెబుతున్నా, వాటి జోలికి వెళ్ళబాకండి. కానీ ప్రతిదానిలోనూ ఒక చరిత్రలో మనకు అందించబడిన ఒక అంశమునకు అంతరార్థం ఉంటుంది. మనుషులు జంతువులుగా జన్మలెత్తుతారు అనేటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది మహనీయులు మహాత్ములు కూడా జంతువుల వల్లే వస్తారు అనేటువంటివి కూడా ఉన్నాయి. రమణ మహర్షి జీవించి ఉన్న కాలంలో ఒకసారి ఆయన మాటలు వింటూ ఆయన దగ్గర కూర్చొని రోజు ప్రజలు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఏదో ఆయన చెప్పిన వినేవాళ్ళు, పొద్దున్నే సాయంత్రం దాకా అక్కడ కూర్చునేవాళ్ళు.
అక్కడ చుట్టూ ఆశ్రమంలో మొక్కలవి పెంచేవాళ్ళు. ఒకసారి అందరూ విని లేచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక పాము పడుకొని కనపడింది వాళ్ళకి, పెద్ద పాము. వాళ్ళందరూ భయపడి ఆ పాము అని అరిసి కర్రలు తీసుకొచ్చారు దాన్ని కొట్టి చంపేయటానికి. వెంటనే రమణ భగవానులు అక్కడికి వచ్చి ఆగండి అన్నారు. ఆగారు అందరూ. అప్పుడు ఆయన పాము దగ్గర కూర్చొని, ఏమండి మీరు రేపటి నుంచి రాకండి, వీరంతా భయపడుతున్నారు, మీకు ఏదైనా హాని తలపెడతారు, మీరు వెళ్ళిపోండి, ఇక రాకండి అన్నారు. పాము అలాగే తల ఆడించి వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, అదేంటండి పాముతో మాట్లాడారు, పాముని ఏమండి అన్నారు, అది వెళ్ళిపోయింది ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పారు, పాము కాదు, ఒక మహానుభావుడు మీలాగానే రోజు వినటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు, ఆయన ఆ రూపం ధరించారు. కొంతమంది మహాత్ములు కూడా ఇటువంటి రూపాలు ధరిస్తారు, పూర్వ పాప ఫలములు ఏమన్నా ఉంటే అనుభవించేయటానికి చిన్న చిన్న జన్మలు తీసుకెళ్ళిపోతారు, తొందరగా పూర్తయ్యే జన్మలో. అది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఆయన ఒక మహానుభావుడు ఆ రూపంలో వచ్చాడు అని చెప్పారు. అది అవునా కాదా తర్క వితర్కములు మనకు అనవసరము, ఇది నిరూపణ లేని సత్యములు. ఇటువంటివి చరిత్రలో అనేక ఘట్టములు ఉన్నాయి. కానీ లాజికల్గా ఆలోచించినప్పుడు ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతాను? మళ్ళీ చెప్పాను, నమ్మటం అంటేనే అక్కడ ఏమీ లేదు, నమ్మకం నిజం కాదని నేనే చెబుతాను. అయితే ఎందుకు నమ్ముతాను అంటే అసలు నిరూపణ లేని విషయం, దాంతో నాకు పని లేదు. కానీ నమ్మటం ఎందుకు నమ్ముతానంటే క్రూరాతి క్రూరమైనటువంటి చర్యలు చేసిన వాళ్ళకే, అసలు మినిమంలో మినిమం మానవ జీవితంలో జీవించడానికి అర్హతే లేని వాళ్ళకి ఏ జన్మలు ఇవ్వాలి? ఎందుకని అంత దుష్కార్యములు చేస్తున్నారుగా. మామూలుగాన సజీవ దహనాలు చేస్తున్నారు, బతుకున్న మనుషుల్ని కాల్చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అన్నీ మనిషిగా పుట్టిస్తే ఎట్ట అసలు అన్నీ ఎలా అసలు భరించటానికి చెప్పడానికి వీలు లేనన్ని దుష్కార్యములు చేస్తున్నారు మనుషులు. కాబట్టి జంతు జన్మలో మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. ఎందుకని? ఎంత అభివృద్ధిని జ్ఞానాన్ని వాడుకుంటూ, అంటే ఇక్కడ లాజిక్గా ఆలోచిద్దాం, ఎంత జ్ఞానాన్ని వాడుకుంటూ అభివృద్ధి చెందుతూ మనిషిగా వచ్చావో, మనిషిగా ఉన్నప్పుడు నువ్వు మనిషికి సంబంధించిన అంత జ్ఞానాన్ని ఉపయోగిస్తేనే మనిషిగా ఉంటావు. నువ్వు అంత జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు నువ్వు ఎంత తక్కువ స్థాయి జ్ఞానాన్ని వినియోగిస్తున్నావో, ఆ తక్కువ స్థాయి జ్ఞానం ఏ జంతువుకు సంబంధించిందో నువ్వు ఆ జంతువు అయిపోతావు. అంతే, సింపుల్ కదా అది. ఇక్కడ జ్ఞానస్థాయి ఎదుగుదల, శరీర మార్పుకి జ్ఞానం, జ్ఞానం వలన శరీర మార్పు జరుగుతుంది, జన్మ లభిస్తుంది. మానవ జన్మ అనేది జ్ఞానాభివృద్ధికి సంబంధించింది. మనిషికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదంటే అర్థం ఏంటి? మిగిలినన్ని ఫిక్స్డ్ ఫార్మేట్లో ఉన్నాయి. మళ్ళీ దాన్ని వాటికి ఎంతెంత జ్ఞానం, ఎంతెంత స్వేచ్ఛ ఉందో అంతా ఉంటుంది అంతే. కానీ మనిషికి అపరిమితమైన జ్ఞాన సంపద ఉంది. ఎంత అంటే సృష్టి మొత్తం నేనే అనుభవాన్ని పొందే అంత, అనంత ఆత్మశక్తి ఏకత్వపు అనుభవాన్ని తాను అందుకునేంత, అందులో లయించిపోయేంత, కలిసిపోయేంత, విభేద భావనని, విరోధ భావనని, అనేక భావనని పోగొట్టుకోగలిగినంత జ్ఞానం మనిషికి ఉంది. ఇప్పుడు అంత జ్ఞానాన్ని నువ్వు వినియోగించినప్పుడు నువ్వు మనిషిగా ఉండటం వేస్ట్ కదా. ఇప్పుడు నీకు జ్ఞానం ఇచ్చారు, నువ్వు ఉపయోగించలేదు, ఆ జ్ఞానాన్ని నువ్వు వాడలేదు, అప్పుడు ఏం చేయాలి? ఎంత జ్ఞానాన్ని నువ్వు వాడుతున్నావో అంత పోస్టుకు నిన్ను బదిలీ చేసేయాలి. అది నీ కింద ఉన్న జంతు జన్మలో. అంటే ఇప్పుడు మీరు అంటే నువ్వు ఉపయోగించినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను నా కింద స్థాయికి తీసుకెళ్ళిపోవాలి. మనిషి స్థాయి అంత నువ్వు ఉపయోగించలేదు జ్ఞానం, అప్పుడు ఎంత జ్ఞానం వాడావో అది ఏ కింద స్థాయికి సరిపోద్దో ఆ స్థాయికి తీసుకెళ్ళిపోవాలి నేను. అదే జంతు జన్మలండి. లేదు, మనుషుల్లోనే అధమాధములుగా ఒక క్యాటర్ ఉంటుందో ఒక లిమిట్ వరకు, ఆ లిమిట్ దాటినాక జంతు జన్మలకు వెళ్తావు. లేకపోతే మనుషుల్లోనే అనేక రకాలుగా జన్మలు వస్తాయి. ఆ లిమిట్ కూడా దాటిపోయినంత దారుణంగా నువ్వు జీవించావు అనుకో, అప్పుడు జంతు జన్మలకు వెళ్ళక తప్పదు. ఇప్పుడు మనం చూడండి, ఒక ఆఫీసులో ఏమి చదువుకోలేదు అనుకోండి, అక్కడ వాచ్మెన్ కింద పనిచేస్తాడు. అక్కడి నుంచి కొంచెం చదువుకున్నాడు అనుకోండి, ఏదో చిన్న క్లర్క్గా పనిచేస్తాడు. అక్కడి నుంచి ఇంకొంచెం చదువుకున్నాడు అనుకోండి, కింద ఆఫీసర్గా పనిచేస్తాడు. ఇంకా బాగా చదివాడు అనుకోండి, మేనేజర్గా పనిచేస్తాడు. అంటే ఎంత చదువుకున్నాడో దాన్ని బట్టి పోస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, అన్ని అధికారాలు పెరిగిపోతూ ఉంటాయి, ధన సంపాదనలు పెరిగిపోతూ ఉంటాయి, అన్నీ పెరిగిపోతూ ఉంటాయి.
ఎంత తక్కువ చదువుకున్నాడో అంత తక్కువలో బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక మేనేజర్ క్యాడర్కో ఒక పెద్ద CEO క్యాడర్కో పోస్ట్ వచ్చేసి చదువుకున్నాడని అక్కడ ఆ పోస్టుకు తగ్గట్టుగా వ్యవహరించి ఆ కంపెనీని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని కానీ అభివృద్ధి చేయలేదనుకోండి, పాడు చేస్తున్నాడు అనుకోండి, అంటే అంత జ్ఞానాన్ని అక్కడ వినియోగించి తనకి ఏ పోస్ట్ ఇచ్చారో ఆ పోస్టుకి తగినంత జ్ఞానాన్ని వినియోగించి అక్కడ పనిచేయలేకపోతే, ఆ సమర్థత లేకపోతే ఏం చేయాలి? అతన్ని కింద పోస్టుకు మార్చి ఆ పోస్టుకు ఇంకోళ్ళని తెచ్చుకుంటారు. చాలామంది ప్రమోషన్లు కాదు డిమోషన్లు కిందకి డిమోట్ అవుతూ ఉంటారు, రివర్స్ అవుతూ ఉంటారు. చాలా చోట్ల జరుగుతుంది. ఎప్పుడు మనమేనా అంతే చేస్తాం, ఇంకేం చేస్తాం? అందుకని జ్ఞానాన్ని ఎలా వినియోగిస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్. జంతు జన్మలో అభివృద్ధి చెందుతూ జంతు జన్మ నుంచి మనిషికి వచ్చినోడు వెనక జంతు జన్మకి వెళ్తాడా లేదంటే జంతు జన్మలకు వెళతారు అని ఆధ్యాత్మికతలో అనేక రకాల సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ అవి సాక్ష్యములు ఆధారాలే తప్ప నిరూపించడం ఎవరికీ కుదరదు. కానీ అసలు ఇటువంటి విషయాలు మన జీవితంలో అనవసరం. నిరూపణ లేని సత్యములు మాట్లాడుకోవడం అనవసరం. మీరు అడిగారు కాబట్టి చెప్పాను. బోల్డ్ ఉదాహరణలు ఉంటాయి ఈ జంతు జన్మలు ఎత్తినోళ్ళు ఎవరెవరు ఉన్నారని. అదే కాక చాలామంది మహాత్ములు కూడా మహనీయులు కూడా కర్మఫలాన్ని ఇంకా మిగిలి ఉన్న కర్మఫలాన్ని పూర్తి చేసుకుని మోక్షానికి వెళ్ళిపోవడానికి చిన్న చిన్న ఆయు ప్రమాణంతో ఉన్న జంతు జన్మలు తీసుకొని అలా పుట్టేసి అది అనుభవించేసి కర్మ ఫలితాలు అనుభవించి కూడా మోక్షానికి వెళ్ళిపోతారని కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంటుంది. అటు చెడ్డవాళ్ళు వెళ్తారు, ఇటు మంచివాళ్ళు జంతు జన్మలో కావాలని వెళ్తారు అనేది కూడా ఉంది. మంచివాళ్ళు కావాలని వెళ్తారు, చెడ్డవాళ్ళు తప్పనిసరిగా సృష్టి శక్తి చేత వెళ్తారు అని ఉంది. కానీ ఇవన్నీ నిరూపణ లేని సత్యములు, అది పాండిత్యము. అది తెలుసుకొని ఏం చేస్తాం? అసలు అటువంటి ప్రశ్నలు అనుమానాలు మనకెందుకు? అంటే ఎక్కడన్నా నేను చెప్పినప్పుడు నేను ఇలా చదివాను కాబట్టి మీరు ఇలా చెప్పారు కాబట్టి నేను అడిగానని మీరు అడగచ్చు. నేను దానికేం కాదంటలా. కానీ నేను ఎక్కడైనా సరే నేను మాట్లాడేది ఏంటంటే ఏమన్నా నేను చదివిన సాహిత్యంలో వచ్చింది అక్కడ ఉపమానాలుగా కొన్ని చెబుతూ ఉంటాను. అయితే అవి అసలు మనకి జీవితంలో ఉపయోగం ఉందా లేదా అది నేను అనేది. నిజంగా మనిషి జంతువుగా పుట్టాడు, ఏం చేద్దాం? ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చింది ఆ జంతువు, ఏం చేస్తాం? మనకు తెలియదుగా. మనోళ్ళే మన ఇంట్లో జంతువుగా పుట్టి మన కుక్క కన్నా మన పిల్లి కన్నా మనతో తిరుగుతున్నారు అనుకో, ఏం చేస్తాం? ఇప్పుడు ఆ కుక్కను పిల్లిని పట్టుకోలేంగా. ఒకవేళ నిజంగా మన కొడుకే కుక్కగా వచ్చాడు, కూతురు పిల్లిగా వచ్చింది, మన భార్య ఆవుగా వచ్చింది అని తెలిసి ఇప్పుడు ఆవుతో కాపురం చేయలేం. ఈ కొడుకుని కూతుర్ని పిల్లిని ఎలుకని ఎత్తికి తిరగలేంగా. వీటి వలన ఉపయోగము లేదు, కాలయాపన. ఇటువంటి ప్రశ్నలు అదే మీరు అడగొచ్చు, నేను చెప్పొచ్చు, కానీ దానివల్ల మీకు ఉపయోగం లేదు. అయితే ఒకటి ఉపయోగం ఉంది, ఏంటంటే నేను జంతు స్థాయికి వెళ్లకుండా ఉండాలి అని మీరు తెలుసుకుంటే అద్భుతమైన ఉపయోగం ఉంది. నేను జ్ఞానంతో కనీసం తిరిగి మనిషిగా అన్న పుట్టాలి, జంతు స్థాయికి వెళ్ళకూడదు అనుకుంటే ఖచ్చితంగా మంచి జీవితమే జీవిస్తాం మనం. ఆ ఉపయోగం అయితే ఉంది. అలా మనం దీన్ని ఉపయోగించుకొని మన మానవ స్థాయి నుంచి జంతు స్థాయికి పడిపోకుండా అంటే మానవ స్థాయి నుంచి మానవత్వాన్ని పెంచుకొని దైవత్వాన్ని పెంచుకొని, మళ్ళీ దైవత్వం అంటే దేవుళ్ళలాగా పోజులు పెట్టి ఫోటోలు దిగి ఆశీర్వాదాలు ఇస్తారు అలాంటి పిచ్చి పనులు చేయబాకండి. దైవత్వం అంటే ఆశించకుండా ఇతరులకు మేలు చేయటం దైవత్వము. అటువంటి దైవత్వ స్థాయిని పెంచుకొని ఆ దైవత్వ స్థాయిలో కూడా మంచిగా జీవిస్తుంటే ఆత్మజ్ఞానం చక్కగా అర్థమైపోద్ది. దాన్ని చేరుకోవటానికి అంటే ఆత్మజ్ఞానానుభూతిని పొందటానికి అవసరమైనటువంటి దారులు ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. రాక్షస సంహారానికైనా, చెడు సంహారానికైనా, దుష్ట శిక్షణకైనా, శిష్ట రక్షణకైనా, జ్ఞాన అభ్యుదయానికైనా, అనంతాత్మశక్తి ఎరుకకైనా, నా సంపూర్ణతని నేను పొందటానికైనా నాకు సహకరించేది సృష్టే, నన్ను బ్రతికించేది సృష్టే, నాకు ఈ శరీరం ఇచ్చింది సృష్టే, నా జీవితం సృష్టే, నా మరణం సృష్టే, మొత్తం సర్వము సృష్టే, నేనే ఆ సృష్టి శక్తి. నేను అదని తెలుసుకునే వరకు అది నాకు దారులు చూపిస్తానే ఉంటుంది. ఎందుకంటే అదే నేను గనుక, నేనే అది గనుక. అయితే ఆ దారులు నాకు సరైన దారులు రావాలంటే నేను మంచి దారిలో వెళ్తే సరైన దారులు వస్తాయి, నేను చెడ్డ దారిలో వెళ్తే చెడ్డ దారులు వస్తాయి. సృష్టి నాకు అర్థం లాంటిది. నేనేం చేస్తే నా ప్రతిబింబం అక్కడ అలాగే కనపడుతుంది, నేను ఎలా ఉంటే అలాగే కనపడుతుంది. ప్రతిబింబత్వం ప్రతిబింబిస్తుంది. చెడు అయితే చెడు, మంచి అయితే మంచి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, యద్భావం తద్భవతి సూత్రం.
కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఉదాహరణలుగా అంటే జంతువులు స్థాయికి దిగిపోయినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు, బోల్డ్ ఉంటాయి చరిత్రలో. కానీ మనకి ఎందుకు, ఏంటి దాటి వలన ఉపయోగం? ఒకటే ఉపయోగం, కనీసం మనం జంతు స్థాయికి పడిపోకుండా మరల మానవ జన్మన్నా మనం ఎత్తేలా మంచిగా జీవిస్తే ఆ తర్వాత మానవ జన్మలో అన్నా మనం కనీసం మోక్షం, జ్ఞానం, ఈ జ్ఞానం ద్వారా మోక్షం పొందడం, ఆత్మసాక్షాత్కారం ట్రై చేయొచ్చు. అయితే నేనేమంటానండి, అసలు ఇప్పుడే ఇక్కడే ట్రై చేయొచ్చు మీరు. ఎందుకని? మీరు ఇది వింటున్నారు, మీకు అర్థమవుతుంది, గుణమార్పు చేసుకుంటున్నారంటేనే, మీకు అర్థమవుతుంది అంటేనే ఆత్మజ్ఞానం, మీరు ఆ మార్గంలోకి వెళ్ళవచ్చు అని. అందుకే అర్థమైంది అది మీకు, లేకపోతే అర్థమవుతుంది. అందరు రావట్లేదు ఇందులోకి. అర్థమైంది, మీలోకి మీరు చూసుకొని గుణమార్పు చేసుకుంటున్నారు, మీకు ఇది శాంతిగా ఉంది, స్వాంతనగా ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఆత్మజ్ఞాన ఎరుకని పొందగలుగుతారు. కాబట్టి మన మార్గంలో మనం హాయిగా సాగిపోదాం. ఇది అర్థం కాని వాళ్ళు, నచ్చని వాళ్ళు, వ్యతిరేక భావాలు పుడుతున్న వాళ్ళు, అసలు ఇది మాకు పూర్తి విరుద్ధంగా అనిపిస్తుంది అనుకునేవాళ్ళు, మేము ఈ మార్గాల్లో హాయిగా సాగిపోండి. ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.